ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మీ అందరితో కలిసి ఈ సహవాసంలో పాల్గొనడానికి, అలాగే మనం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు రిఫార్మ్డ్ బాప్టిస్ట్ చర్చ్ వినుకొండ సంఘ నాయకులకి, అలాగే సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ప్రభునామంలో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. హితబోధ పరిచర్య గురించి మంచి పరిచయాన్ని ఇచ్చినందుకు పాస్టర్ రామకృష్ణ గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఒకవేళ మీలో కొత్తగా ఎవరైనా హితబోధ పరిచర్య గురించి వినుంటే కనుక తప్పకుండా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, చాలా దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి ఉపయోగపడేటటువంటి మంచి వనరులు ఉచితంగా ఇచ్చేటటువంటి ఒక వెబ్సైట్ హితబోధ.com అనేది. అదే పేరుతో హితబోధ యాప్ కూడా ఒకటి ఉంది, అది మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే యూట్యూబ్లో కూడా వాక్యానుసారమైనటువంటి మంచి సందేశాలు హితబోధ ఛానల్లో మీకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. ప్రతి మంగళవారము 8 గంటల నుండి 9:30 గంటల వరకు లైవ్లో మీరు అడిగేటటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్పేటటువంటి ఒక కార్యక్రమం క్రైస్తవ స్పందన అనే పేరుతో నిర్వహిస్తూ వస్తున్నాము. దాదాపుగా 103 ఎపిసోడ్స్ వరకు ఇప్పటి వరకు కంప్లీట్ అయ్యాయి. సో అందులో కూడా మీరు జాయిన్ అయ్యి లైవ్ చాట్ ద్వారా కావచ్చు, లేకపోతే జూమ్ ద్వారా కావచ్చు, ప్రశ్నలు అడిగి మీ అనుమానాల్ని నివృత్తి చేసుకునేటటువంటి అవకాశం ఉంది. సో మీరు తప్పకుండా ఒకవేళ హితబోధ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ కాకపోతే దాన్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి. అలాగే మీకు తెలిసినటువంటి ఇతర క్రైస్తవ మిత్రులందరూ కూడా ఈ పరిచయాన్ని పరిచయం చేయండి. ఉచితంగా దేవుని వాక్యాన్ని నేర్చుకునేటటువంటి ఒక మంచి అవకాశాన్ని అధ్యాయంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అని అంటే, ఈ అధ్యాయం అంతట్లో కూడా ప్రభు ఉపమాన రీతిగానే బోధించడం మనం చూస్తామన్నమాట. దాదాపుగా 8 ఉపమానాలు ఇందులో ఉన్నాయి. ఈ అధ్యాయంలోనే చివరిలో ఆయన ఉపమాన రీతిగా మాత్రమే వారికి బోధించాడు, ఉపమానం తప్ప మరి ఏది వాళ్ళతో మాట్లాడలేదు అన్నటువంటి ఒక ప్రవచనం కూడా ఈ సందర్భంలో నెరవేరినట్టుగా మనము గమనిస్తూ ఉన్నాం అన్నమాట. సో చాలా ఉపమానాలతో కూడినటువంటి ఈ అధ్యాయాన్ని గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఒకే థీమ్ కలిగి ఉన్నటువంటి ఉపమానాలు ఇందులో ఉన్నాయి. ఒకే ఆలోచనని వ్యక్తపరిచేటటువంటి ఉపమానాలు ఈ అధ్యాయంలో ఉన్నాయన్నమాట. అయితే దేని గురించి ఈ ఉపమానాలు చెప్పబడ్డాయి అన్నటువంటి విషయాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి అంటే, ఈ 24 నుండి 30 వరకు ఉన్నటువంటి ఉపమానాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే దాదాపుగా ఇందులో ఉన్నటువంటి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి థీమ్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఓకే, సో ఈ ఉపమానం ఏంటి అని అంటే, ఒక వ్యక్తి తన పొలంలో మంచి విత్తనాలు విత్తాడంట. అయితే అందరూ నిద్రపోతున్న సమయంలో ఆ గోధుమల మధ్యలో ఒక శత్రువు వచ్చి గురుగులు చల్లి వెళ్ళిపోయాడు. అది మొలకెత్తి గింజ పట్టినప్పుడు ఆ యజమాని దగ్గరికి దాసులు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు, అయ్యా నువ్వు పొలంలో మంచి విత్తనాలే విత్తావు కదా, మరి గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి అని అడుగుతున్నారు. ఇది ఒక శత్రువు చేసిన పని అని ఆయన బదులిచ్చాడు.
మరి వాటిని పెరికి కూర్చి కాల్చివేయడం నీకు ఇష్టమా అని అడిగినప్పుడు అలా చేయొద్దు, అలా చేస్తే మీరు గోధుమల్ని కూడా పెళ్ళగించేటటువంటి ప్రమాదం ఉంది, కాబట్టి వాటిని కలిసి ఎదగనిమ్మని చెప్తున్నాడు. ఎప్పటి వరకు? కోతకాలం వరకు అవి అలాగే కలిసి ఎదుగుతాయి. తర్వాత కోతకాలం వచ్చినప్పుడు కోత కోయు వారికి ఆజ్ఞాపిస్తాడంట ఆయన, గురుగుల్ని వేరు చేసి వాటిని కూర్చి కాల్చివేయమని ఆజ్ఞాపిస్తాడు. తర్వాత గోధుమల్ని తన కొట్టులో పోయమని ఆజ్ఞాపిస్తాడు అన్నటువంటి మాట చెప్పడం జరిగింది. ఇది ఉపమానం. ఓకే, ఇది విన్నప్పుడు ఆ శిష్యులకి ఏమీ అర్థం కాలేదు, ప్రభు ఏం మాట్లాడుతున్నాడో ఏం అర్థం కాలేదు. కాబట్టి 36వ వచనం నుండి మనం చూసే విషయం ఏంటంటే, అందరూ వెళ్ళిపోయిన తర్వాత, వాళ్ళ ఇంట్లోనికి వెళ్ళిన తర్వాత ప్రభు దగ్గరికి శిష్యులు వెళ్ళి, ప్రభు ఈ ఉపమాన భావం ఏంటో మాకు తెలియజేయమని అడిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏ ఉపమానము? వాళ్ళే ఆ ఉపమానానికి ఒక పేరు పెట్టారు, గురుగుల ఉపమానం గురించినటువంటి భావము మాకు తెలియజేయమని ప్రభువుని వాళ్ళు అడిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. గురుగుల ఉపమానం అంటే ఉపమానం అంతా బాగానే ఉంది, కానీ గురుగులతోనే సమస్య వచ్చింది కదా, అసలు ఏంటో అర్థం కాలేదు, కన్ఫ్యూజింగ్గా ఉందనేసి. సో ఈ గురుగుల ఉపమానం ఏంటో వివరించమని ప్రభువుని వాళ్ళు అడిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దానికి ప్రభు వారికి ఆ ఉపమానానికి సంబంధించినటువంటి ఒక్కొక్క పాయింట్ని, ఒక్కొక్క ఎలిమెంట్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో ఆయనే ఆ ఉపమానంలో ఉన్నటువంటి ప్రతి మాటకి వివరణ ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మంచి విత్తనము విత్తినటువంటి వ్యక్తి ఎవరంటండి? అక్కడ చదువుతున్నాం కదా, మనుష్య కుమారుడు కదా. అందరూ వింటున్నారు కదండి. నేను మధ్యలో ప్రశ్నలు అడుగుతూ ఉంటాను, స్పందించే ప్రయత్నం చేయండి. అంటే మనం కనెక్ట్ అయ్యి కలిసి ధ్యానిస్తున్నామని ఎన్ష్యూర్ చేయడం కోసమే అది. ఓకే, సో మంచి విత్తనములు విత్తినటువంటి వ్యక్తి ఎవరు? మనుష్య కుమారుడు. ఓకే, ఈ ఎక్కడైతే ఆ మంచి విత్తనాలు విత్తబడ్డాయో ఆ పొలం దేనికి సాదృశ్యంగా ఉంది? లోకానికి సాదృశ్యంగా ఉంది. తర్వాత ఈ మంచి విత్తనాలు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాయి? దేవుని రాజ్య సంబంధులకు సాదృశ్యంగా ఉన్నాయి, అంటే దేవుని బిడ్డలు వాళ్ళు. ఓకే, తర్వాత ఈ గురుగులు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాయి? దుష్టుని సంబంధులు. ఓకే, ఆ గురుగుల్ని విత్తింది ఎవరు, చల్లింది ఎవరు అక్కడ ఆ పొలంలో? అపవాది, అంటే సాతాన్. తర్వాత కోతకాలము అంటే యుగ సమాప్తి, కోత కోయువారు దేవదూతలు. దాదాపుగా 7 ప్రాముఖ్యమైనటువంటి విషయాలకి, ఆ ఉపమానంలో ఉన్నటువంటి 7 ప్రాముఖ్యమైనటువంటి విషయాలకి ప్రభువే స్వయంగా భావం తెలియజేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అక్కడ కదండి. తర్వాత ఆయన కన్క్లూజన్ చెప్తున్నారు, కోతకాలం అంటే అది యుగ సమాప్తి, అంటే తీర్పు సమయం. అప్పుడు ఆయన తన దూతలను ఆజ్ఞాపిస్తే వాళ్ళు ఆటంకములకు సకలమైన వాటిని, దుర్నీతిని చేయు వారందరినీ కూడా ఆయన రాజ్యంలో నుండి తొలగించి నాశనానికి అప్పగిస్తాడు. కానీ దేవుని బిడ్డలు మాత్రం దేవుని రాజ్యంలోనికి చేర్చబడతారు, వారు సూర్యుని వలె ప్రకాశిస్తారు అన్నటువంటి మాటలు ప్రభు అక్కడ చెప్పడం జరిగిందనమాట. సో ఉపమానము అయిపోయింది, ఉపమాన భావము అయిపోయింది. ఇంకేముందండి? ప్రార్థన ఆశీర్వచనాలతో మనం ముగించేసుకుందాం, అంతేనా? ఈజీగా అయిపోయింది కదా కాదండి. కానీ ఇందులో ఉన్నటువంటి లోతైనటువంటి కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి అని అంటే, మన అన్వయింపు కోసం దీన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి అని అంటే, ఇంకా కొన్ని విషయాలు మనం లోతుగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. చూడండి, మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటి అంటే, 13వ అధ్యాయం 24వ వచనం ఎలా ప్రారంభమవుతుంది? పరలోక రాజ్యము, ఆయన వేరొక ఉపమానం వారితో చెప్పిన తర్వాత, పరలోక రాజ్యము తన పొలంలో మంచి విత్తనం విత్తినటువంటి ఒక మనుష్యుని పోలి ఉన్నది అన్నటువంటి మాటలతో ప్రారంభమవుతుంది కదండి. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఇక్కడ? ఈ ఉపమానం అంతా కూడా దేన్ని వర్ణించడానికి చెప్పబడినటువంటి ఉపమానము? పరలోక రాజ్యాన్ని వర్ణించడానికి చెప్పబడినటువంటి ఉపమానం. ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రత్యేకత అంతా అదే. వాస్తవానికి పరలోక రాజ్యము అన్నటువంటి మాట మొదటి ఉపమానంలో, అంటే విత్తువాని ఉపమానము ఏదైతే 4వ వచనం నుండి అలా ప్రారంభమవుతుందో అక్కడ మాత్రమే ఈ పరలోక రాజ్యము అన్నటువంటి ప్రస్తావన చూడం మనం. కానీ మిగతా ఉపమానాలు ఏవైతే ఉన్నాయో, 7 ఉపమానాలు దాదాపుగా ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా పరలోక రాజ్యము అన్నటువంటి మాటతోనే ప్రారంభమవుతుంది. అంటే ఈ ఉపమానాలన్నీ కూడా దేన్ని వర్ణించడం కోసం చెప్పబడినటువంటి ఉపమానాలు? పరలోక రాజ్యాన్ని వర్ణించడం కోసమే చెప్పబడినటువంటి ఉపమానాలు అనేది మనం ముందు అర్థం చేసుకోవాల్సిన విషయం. అయితే పరలోక రాజ్యం అన్న మాట వినగానే మన మనసులోకి వెంటనే ఏమొస్తుందండి? ఏం తలంపు వస్తుంది? దేని గురించి ఆలోచిస్తాం మనం చనిపోయిన తర్వాత దేవునితో నిత్యం ఉండడానికి ఏ స్థలానికి అయితే వెళ్తామో ఆ పరలోక రాజ్యాన్ని గురించి ఆలోచిస్తాం కదండి. నేను మీ కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను,
నేనుండు చోట మీరు కూడా ఉండులాగిన నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలాలు ఉన్నాయి, లేని ఎడల నేను మీతో చెప్పుండేవాడిని అని ప్రభు దేని గురించి అయితే చెప్పాడో ఆ స్థలాన్ని గురించి మనం ఆలోచిస్తాం పరలోక రాజ్యం అనగానే. అవునా కదా? కదండి, పరలోక రాజ్యము అనగానే మన మనసులో వెంటనే వచ్చే తలంపు అదే. బంగారు వీధులు, దూతల గాన ప్రతిగానాలు, ఇంకా ప్రకటన గ్రంథంలో పరలోక రాజ్యాన్ని వర్ణిస్తూ చెప్పబడినటువంటి చాలా మాటలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా మన మనసులో తిరుగుతూ ఉంటుంది కదండి. పరలోక రాజ్యం అనగానే మనం వెంటనే దాని గురించే ఆలోచిస్తాం. అయితే ఈ ఉపమానంలో చెప్పబడినటువంటి పరలోక రాజ్యము ఆ పరలోక రాజ్యం కాదు. అంటే పైనున్నటువంటి మనం నిత్యము దేవునితో నివసించబోయేటటువంటి ఆ పరలోక రాజ్యాన్ని గురించి ఇది మాట్లాడట్లేదు. ఎందుకు అలా అంటున్నాను నేను? అది ఈ ఉపమానం నుండే చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఈ పరలోక రాజ్యంలో, అంటే ఈ ఉపమానంలో వర్ణించబడినటువంటి పరలోక రాజ్యంలో గోధుమలు ఉన్నాయి, ఆ గోధుమలతో పాటు గురుగులు కూడా ఉన్నాయి. గోధుమలు అంటే ఎవరని చెప్పుకున్నాం మనం? విశ్వాసులు, దేవుని రాజ్య సంబంధులు. అలాగే గురుగులు అంటే దుష్టుని సంబంధులు, అపవాది సంబంధులు కదా. మరి పైనున్నటువంటి ఆ పరలోక రాజ్యంలో దుష్టుని సంబంధులు దేవుని సంబంధులతో కలిసి ఉండేటటువంటి అవకాశం ఉందా లేదా? అసలే లేదు కదండి. అది చాలా స్పష్టంగా మనకు దేవుని వాక్యంలో చాలా వాక్య భాగాల్లో మనకు తెలుస్తుంది. ఉదాహరణకి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 27వ వచనం ఎవరైనా చదివే అవకాశం ఉందా? నేను చెప్పే రెఫరెన్స్లు. ఇంకొక మైక్ ఉంటే ఎవరైనా మైక్ ద్వారా రెఫరెన్సెస్ చదివితే బాగుంటుంది. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో ఎవరైతే రాయబడ్డారో వాళ్ళు మాత్రమే అందులోనికి ప్రవేశిస్తారు. కానీ ఒక లిస్ట్ చెప్పబడింది. ఏంటి ఆ లిస్ట్? ప్రవేశించడు. అంటే దుష్టులైనటువంటి వారు, అపవాది సంబంధులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ వారు అందులోనికి ప్రవేశించరు అన్నటువంటి మాట చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ వర్ణించబడినటువంటి ఈ ఉపమానంలో వర్ణించబడినటువంటి పరలోక రాజ్యంలో వాళ్ళు ఉన్నారా లేదా? దేవుని రాజ్య సంబంధులతో కలిసి ఉన్నారా లేదా? ఉన్నారు. కాబట్టి ఇది పైన ఉన్నటువంటి పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడట్లేదు అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. ఓకే, మరైతే అంతేకాకుండా ఇంకా ఈ ఉపమానంలో మనం గమనించే విషయం ఏంటి అంటే ఈ దుష్టుని సంబంధులు, ఈ గురుగులు ఏవైతే ఉన్నాయో అవి కొంతకాలం వరకు మాత్రమే ఈ పరలోక రాజ్యం వర్ణించబడినటువంటి ఈ స్థలంలో ఉండి ఆ తర్వాత ఇక్కడి నుండి దేవుని బిడ్డల నుండి శాశ్వతంగా దూరం చేయబడేటటువంటి ఒక పరిస్థితి కూడా వస్తూ ఉంది. అంటే వాటిని కూర్చి అవి నాశనానికి అప్పగించబడేటటువంటి ఒక దినం రాబోతుంది. అది పైనున్నటువంటి పరలోక రాజ్యంలో ఎప్పుడు సంభవించేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇలా ఈ ఉపమానాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తున్నప్పుడు ఇది పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి ఉపమానమే. కానీ పైనున్నటువంటి మనము చనిపోయిన తర్వాత ప్రభువుని కలుసుకునేటటువంటి లేదా ప్రభు రాకడ తర్వాత మనం ప్రభుతో నిత్యము ఉండేటటువంటి ఆ పరలోక రాజ్యాన్ని గురించి అయితే మాట్లాడట్లేదు. మరైతే ఏ పరలోక రాజ్యాన్ని గురించి ఇది మాట్లాడుతుంది అన్నటువంటి ప్రశ్న రావచ్చు మనకి. ఏ పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడుతుంది? ఇది భూమి మీద ఉన్నటువంటి పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడుతుంది. ఇది భూమి మీద ఉన్నటువంటి పరలోక రాజ్యాన్ని గురించే మాట్లాడుతుందని చెప్పడానికి మళ్ళీ ఉపమానంలోనే చాలా ఇండికేషన్ మనకు కనబడతా ఉంది. ఈ పొలం దేన్ని సూచిస్తుందని చెప్పుకున్నాం మనం? లోకాన్ని సూచిస్తుంది. అంటే ఈ పరలోక రాజ్యం ఎక్కడ స్థాపించబడింది? ఈ లోకంలోనే స్థాపించబడింది. కాబట్టి ఇది భూమికి సంబంధించినటువంటి, ఈ లోకానికి సంబంధించినటువంటి పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడుతుంది అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మరి ఈ లోకంలో పరలోక రాజ్యం ఉండడం ఏంటండి, అలా ఉండే అవకాశం లేదు కదా అన్న అనుమానం ఒకవేళ మనకు వస్తే కనుక వెంటనే మనము పరలోక రాజ్యం అనేటటువంటి మాట నిర్వచనాన్ని ఆలోచించాలి. పరలోక రాజ్యము అంటే ఏంటి? పోనీ పరలోక రాజ్యాన్ని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అసలు రాజ్యం అంటే ఏంటి? రాజ్యంలో ఎవరెవరు ఉంటారు? రాజు ఉంటాడు, రాజు చేత పరిపాలించబడేటటువంటి ప్రజలు ఉంటారు, రైట్? అదే ఒకవేళ పరలోక రాజ్యం అయితే ఆ రాజు ఎవరై ఉండాలి? దేవుడే స్వయంగా రాజుగా పరిపాలిస్తూ ఉండాలి. దేవుని చేత పరిపాలించబడేటటువంటి దేవుని ప్రజలు అనేటటువంటి వారు ఉండాలి. అలా ఉంటే అది పరలోక రాజ్యం అని పిలవచ్చు కదండి. అయితే అలాంటి పరలోక రాజ్యం అనేది భూమి మీద ఉండేటటువంటి అవకాశం ఉందా? ఈ లోకంలో ఉండేటటువంటి అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. వాస్తవానికి ప్రభువు పరిచర్య చేస్తున్నటువంటి సమయంలో కూడా ఆల్రెడీ ఒక పరలోక రాజ్యము లేదా దేవుని రాజ్యం అనేది భూమి మీద ఉంది. అది మనం చాలా స్పష్టంగా చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 21వ అధ్యాయము
43వ వచనం ఒకసారి చదువుదాం మనం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 43వ వచనం. కాబట్టి దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇవ్వబడనని మీతో చెప్పుచున్నా. కాబట్టి దేవుని రాజ్యము మీ వద్ద నుండి తొలగించబడి దాని ఫలమిచ్చు వేరొక జనమునకు ఇవ్వబడును అని చెప్తున్నాడు. అయితే ఎవరితో మాట్లాడుతున్నాడు ప్రభు ఈ మాటలు? యూదులతో మాట్లాడుతున్నాడు, శాస్త్రులు పరిసయ్యులతో మాట్లాడుతున్నాడు. ఎవరైతే ఆయన మాటల్ని తిరస్కరించారో, ఎవరైతే ఆయన మెస్సియా అన్నటువంటి సత్యాన్ని తిరస్కరించారో వాళ్ళతో మాట్లాడుతున్నాడు. వాళ్ళతో మాట్లాడుతూ ఏమంటున్నాడు? దేవుని రాజ్యము మీ మధ్య నుండి తొలగించబడి దాని ఫలమిచ్చు వేరొక జనమునకు ఇవ్వబడుతుంది అంటున్నాడు. అంటే ప్రభు ఈ మాటలు చెప్తున్నప్పుడు దేవుని రాజ్యం ఎవరి వద్ద ఉంది, ఎవరి మధ్యలో ఉంది? మీ మధ్య నుండి తొలగించబడి అని అంటున్నాడు అని అంటే అప్పటి వరకు ఎవరి మధ్యన ఉంది ఆ దేవుని రాజ్యము? యూదుల మధ్యలో ఉంది. ప్రభు ఈ మాటలు చెప్తున్నటువంటి సమయంలో కూడా యూదుల మధ్యలోనే ఉంది. అయితే భవిష్యత్తులో జరగబోయే విషయాన్ని గురించి చెప్తున్నాడు. ఏం జరుగుతుందంట? మీరు మీ మెస్సియాని తిరస్కరించారు కాబట్టి దేవుని రాజ్యం మీ వద్ద నుండి తొలగించబడుతుంది, దాని ఫలమిచ్చు వేరొక జనమునకు అది ఇవ్వబడుతుంది అన్నటువంటి మాట చాలా స్పష్టంగా దేవుడు చెప్తున్నట్టుగా మనం ఇక్కడ, ప్రభు చెప్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఓకే, అయితే ఎప్పుడు యూదుల మధ్యలో లేదా ఇశ్రాయేలీయుల మధ్యలో ఈ దేవుని రాజ్యం అనేది స్థాపించబడింది? ఏమైనా జ్ఞాపకం వస్తుందా? సీనాయి కొండ దగ్గర మోషే ద్వారా ఇశ్రాయేలీయులతో దేవుడు ఒక నిబంధన చేసుకున్నటువంటి సమయంలో దేవుడు చెప్పినటువంటి మాటలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు అర్థమవుతుంది ఆ విషయం. చూడండి ఒకసారి నిర్గమకాండం 19వ అధ్యాయము, నిర్గమకాండము 19వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుదాం మనం. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందరని చెప్పుము. ఓకే, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధ జనముగాను ఉండబోతున్నారు. అంటే యాజక రూపమైనటువంటి రాజ్యముగా ఎవరు ఉండబోతున్నారు ఆయనకి? ఇశ్రాయేలీలు. సమస్త భూమి నాదే, అయితే ఈ సమస్త భూమి నుండి నేను ఎవరిని ఏర్పరచుకున్నాను? ఏ వంశాన్ని ఏర్పరచుకున్నాను? ఏ కుటుంబాన్ని ఏర్పరచుకున్నాను? ఇశ్రాయేలీయులు అన్నటువంటి ఈ ఒక్క కుటుంబాన్ని మాత్రమే నేను ఏర్పరచుకుని వారితో మాత్రమే నిబంధన చేసి వారి మధ్య మాత్రమే నా రాజ్యాన్ని స్థాపించడానికి ఇష్టపడ్డాను. కాబట్టి మీరు నాకు యాజక రూపమైనటువంటి రాజ్యముగాను పరిశుద్ధ జనముగాను ఉంటారు. అంటే నేను మీకు రాజుగా ఉంటాను, మీరు నా చేత పరిపాలించబడేటటువంటి ప్రజలుగా ఉంటారు అన్నటువంటి నిబంధన దేవుడు వారితో చేశాడు. అప్పుడు ప్రారంభమైనటువంటి దేవుని రాజ్యము ప్రభు మత్తయి సువార్త 21వ అధ్యాయము 43వ వచనంలో మీ మధ్య నుండి తొలగించబడుతుంది అని చెప్తున్నటువంటి సమయంలో కూడా ఇంకా వాళ్ళ మధ్యలోనే ఉంది. కానీ అది తొలగించబడేటటువంటి సమయం ఆసన్నమైంది అన్నటువంటి హెచ్చరిక మాత్రమే ప్రభు అక్కడ చేస్తూ ఉన్నాడు. అయితే నిజంగానే మెస్సియాను వాళ్ళు తిరస్కరించిన తర్వాత, సువార్తను వాళ్ళు తిరస్కరించి వారి అవిధేయత పరాకాష్ఠకు చేరిన తర్వాత దేవుని రాజ్యం వారి మధ్యలో నుండి తొలగించబడి వేరొక జనానికి ఇవ్వబడింది. ఏ జనానికి ఇవ్వబడింది దేవుని యొక్క రాజ్యము? యూదుల మధ్యలో నుండి తొలగించబడి, ఇశ్రాయేలీయుల మధ్యలో నుండి తొలగించబడి ఏ జనానికి ఇవ్వబడింది? అన్యజనులకి. అంటే అన్యజనులకంటే పోనీ అమెరికా దేశానికి ఇచ్చాడు అనుకుందామా? అమెరికా దేశం అంటే క్రిస్టియన్ కంట్రీ కదా, దానికి ఇచ్చి ఉండొచ్చు కదా, అట్లా అనుకుందామా? ఒక భక్తుడు అన్నాడు, అమెరికా దేశానికి సంబంధించినటువంటి భక్తుడే, దేవుడు ఒకవేళ అమెరికా రాజ్యాన్ని తీర్పు తీర్చకపోతే సొదొమ గొమొరా వాళ్ళను మళ్ళీ లేపి వాళ్ళకి సారీ చెప్పాల్సి ఉంటుంది అని చెప్పారు. అంటే వాళ్ళకంటే కూడా దిగజారినటువంటి ఆత్మీయ స్థితిలో అమెరికా దేశం ఉంది అన్నది ఆయన ఉద్దేశం అనమాట. అది చెప్పడం కోసం, అది నొక్కి చెప్పడం కోసం అలా చెప్పాడు. ఓకే, అంటే వాస్తవానికి ఈరోజు క్రైస్తవ దేశాలుగా చలామణి అవుతున్నటువంటి పాశ్చాత్య దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో క్రైస్తవ విలువలు అనేవి కనబడవు మనకి. కాబట్టి ఏదో ఒక ఇస్రాయేల్ దేశం కాకుండా ఇంకొక ఏదో జాగ్రఫికల్ లొకేషన్తో కూడినటువంటి, ఇంకొక కాన్స్టిట్యూషన్తో కూడినటువంటి, ఇంకొక జనంతో కూడినటువంటి ఒక దేశానికి ఆయన దేవుని రాజ్యాన్ని ఇచ్చేశాడు అని అనుకోవడం మాత్రం సాధ్యం కాదు. ఓకే, ఈరోజు క్రిస్టియన్ కంట్రీస్ అని మనం దేన్నైతే అనుకుంటున్నామో పాశ్చాత్య దేశాల్లో, దాదాపుగా వాటన్నిటికీ కూడా లౌకిక రాజ్యాంగాలే ఉన్నాయి, సెక్యులర్ కాన్స్టిట్యూషన్సే ఉన్నాయి. ఇండియా ఎంత సెక్యులరో అమెరికా కూడా అంతే సెక్యులర్, ఇంగ్లాండ్ కూడా అంతే సెక్యులర్. ఇంకా మీరు ఇంకే క్రిస్టియన్ కంట్రీ అని అనుకుంటున్నటువంటి కంట్రీ గురించి చెప్పినా అది కూడా సెక్యులరే. అవేవి కూడా దేవుని వాక్యాన్ని రాజ్యాంగంగా పెట్టుకుని నడిపించబడేటటువంటి దేశాలు కావు. అవన్నీ లౌకిక రాజ్యాంగాలే. అందులో దేవుని వాక్యానికి సంబంధించినటువంటి విలువలు ఉండుండొచ్చుగాక, కానీ అవేవి కూడా దేవుని రాజ్యం అని చెప్పుకోగలిగే విధంగా క్రైస్తవ దేశాలు మాత్రం కావు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ
ఆ, దేవుని రాజ్యము ఇశ్రాయేలీయుల మధ్యలో నుండి తొలగించబడి అన్యజనులకు ఇవ్వబడిందని మీరు చెప్పారు, అది కరెక్టే. కానీ అన్యజనులకు ఇవ్వబడింది అని అంటే ప్రత్యేకంగా వాళ్ళకు ఒక పేరుంది, ఏంటది? లేదా ఇంకొంచెం స్పెసిఫిక్గా అడుగుదాం. యేసుక్రీస్తు ప్రభు అదే మంచి విత్తనము విత్తినటువంటి వ్యక్తి మనుష్య కుమారుడు. అంటే మనుష్య కుమారుడు అంటే ఎవరు? మనుష్య కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే కదా. సో యేసుక్రీస్తు ప్రభు ఆయన పరిచర్య ద్వారా, ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా ఈ భూమి మీద స్థాపించినటువంటి ఒకటి అంటూ ఏదైనా ఉంటే ఏంటది? ఏం స్థాపించడానికి వచ్చాడు ఆయన? దేవుని రాజ్యం. దానికి ఒక పేరుంది బైబిల్లో, మనందరికీ బాగా తెలిసినటువంటి పేరు, సంఘం. సంఘం కదండి, క్రైస్తవ సంఘం, చర్చ్. చర్చ్ అంటే ఈ బిల్డింగ్ అనుకుంటాం మనం కదా, కానీ దేవుని ద్వారా పిలువబడినటువంటి ప్రజలు, దేవుని ప్రజలుగా ఉండడానికి, సమాజంగా కూడి ప్రభువును ఆరాధిస్తూ ఆయన చేత పరిపాలిస్తున్నటువంటి ప్రజలుగా గుర్తింపు కలిగి ఉండడానికి ప్రత్యేకింపబడినటువంటి ప్రజలు సంఘం. ఎక్లీసియా అన్నటువంటి మాట వాళ్ళ కొరకే వాడబడింది, అంటే వాళ్ళు దేవుని చేత పిలువబడినటువంటి ఆయన ప్రజలు. సో నూతన నిబంధన ఏ జనంతో అయితే చేయబడిందో, అంటే అన్యజనులు, యూదులు అందరూ కలుస్తున్నటువంటి విశ్వాసుల సమాజం అనేటటువంటి సంఘం, దేవుని యొక్క సార్వత్రిక సంఘం ఏదైతే ఉందో, అది ఈరోజు భూమి మీద ఉన్నటువంటి పరలోక రాజ్యం అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి ఆ ఆధిక్యత, ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి ఆ గుర్తింపు, దేవుని ప్రజలుగా ఉన్నటువంటి ఆ గుర్తింపు, అదంతా కూడా ఎవరికి ఇవ్వబడింది కొత్త నిబంధనలో అంటే దేవుని సంఘానికే ఇవ్వబడింది. ఇప్పుడు మనం ఒక మాట చదువుకుందాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఈ మాటలు ఎక్కడన్నా చదివినట్టు గుర్తొస్తుందా? ఇలాంటి మాటలే ఇందాకే చదివాం కదా, నిర్గమకాండం 19వ అధ్యాయం 6వ వచనంలో, మీరు నాకు యాజక రూపమైనటువంటి రాజ్యముగాను పరిశుద్ధ జనముగాను ఉంటారు అని ఇశ్రాయేలీయులతో ఏ మాటలైతే చెప్పి ఏ గొప్ప ఆధిక్యతనైతే ఇశ్రాయేలు దేశానికి ఇచ్చాడో, అవే గొప్ప ఆధిక్యతలు ఇప్పుడు ఎవరికి ఇవ్వబడినట్టుగా చదువుతున్నాం ఇక్కడ పేతురు పత్రికలో? సంఘానికి ఇవ్వబడేది. అంటే ఇశ్రాయేలీయుల స్థానంలో దేవుని రాజ్యం అని పిలువబడేటటువంటి ఒక వ్యవస్థ అంటూ ఈ భూమి మీద ఉంటే ఎవరది? సంఘమే. ఓకే, కాబట్టి మత్తయి సువార్త 13వ అధ్యాయం 24లో ఉన్నటువంటి ఉపమానము దేని గురించి మాట్లాడుతుంది అంటే, ఏ పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడుతుంది అని అంటే, భూమి మీద యేసుక్రీస్తు ప్రభువు స్థాపించినటువంటి ఆయన సంఘాన్ని గురించి మాట్లాడుతుంది. అయితే ఆయన చెప్పినటువంటి సమయంలో, ఆయన ఈ ఉపమానాన్ని ప్రకటించినటువంటి సమయంలో, ఈ ఉపమానాన్ని బోధించినటువంటి సమయంలో సంఘం అనేది ఇంకా స్థాపించబడలేదు. కాబట్టి మనం ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? ఇది సంఘాన్ని గురించి ఆయన ప్రవచనాత్మకంగా చెప్పినటువంటి ఉపమానం. అంటే దాన్ని స్థాపించకముందే దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా అపోస్తలుల ద్వారా మనకు ఆల్రెడీ ఆయన తెలియజేశాడు. ఆయన సంఘం యొక్క స్వరూపం ఎలా ఉండబోతుంది, ఆయన సంఘం యొక్క ప్రయాణం ఈ భూమి మీద ఎలా ఉండబోతుంది, దాని పురోగతి ఎలా ఉండబోతుంది, దాని అంతం ఏమవ్వబోతుంది అన్నటువంటి విషయాలు ముందుగానే ప్రవచనాత్మకంగా యేసుక్రీస్తు ప్రభు తన అపోస్తలుల ద్వారా మనకు తెలియపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి అనేక వాక్య భాగాల్లో ఈ ఉపమానం కూడా ఒకటి అని మనం అర్థం చేసుకోవాలి. ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘానికి సంబంధించినటువంటి ఉపమానం. ఓకే, సో ఇది ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు సంఘానికి సంబంధించినటువంటి ఉపమానం అయితే, ఇక్కడ మనం నేర్చుకోదగినటువంటి చాలా గొప్ప పాఠాలు ఉన్నాయి ఈ ఉపమానం నుండి. ఎందుకంటే ఇది మన గురించి చెప్పబడినటువంటి, మనం ఎవరండి? మనమంతా ఎవరు? మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘం కదండి, మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘం. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి చాలా మాటలు ఈ ఉపమానంలో ఉన్నాయి. ఎందుకంటే ఇది సంఘం గురించే ఉద్దేశించి చెప్పబడినటువంటి మాట. ఒక నిమిషం, నేను చెప్తున్నటువంటి మాటలు అందరికీ అర్థమవుతున్నాయా? అందరూ వింటున్నారా? ఓకే, కొంచెం నిద్ర వచ్చినట్టు ఏమైనా అనిపిస్తుందా? ఏం లేదు కదా? ఓకే,
నిద్ర వచ్చినా మనం చేసేది ఏం లేదు కదా, నిద్రపోతూ వినండి. ఓకే, రైట్. ఆల్రైట్. సో ఇక్కడ ఈ సంఘాన్ని గురించి ఈ ఉపమానం చెప్పబడింది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు మొట్టమొదటిగా మనం గమనించాల్సినటువంటి ఒక గొప్ప సత్యం ఏంటి అని అంటే, ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘము, ఆయన చెప్తున్నాడు కదా, మంచి విత్తనాన్ని ఆయన విత్తిన తర్వాత ఏం జరిగిందంట ఈ సంఘంలో? అపవాది వచ్చి గురుగుల్ని ఆ గోధుమల మధ్యలో, ఆ మంచి విత్తనాల మధ్యలో విత్తి వెళ్ళిపోయాడు కదండి. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి మొట్టమొదటి సత్యం ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘము ఈ భూమి మీద ఒక మిశ్రిత జనంగా ఉండబోతుంది అన్నటువంటి సత్యాన్ని ప్రభువే స్వయంగా తెలియజేశాడు. ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘము ఎలా ఉండబోతుందండి? ఒక మిశ్రిత జనంగా ఉండబోతుంది. మిశ్రిత జనము అని అంటే ఇట్ ఈస్ అ మిక్స్చర్. మిశ్రిత జనంగా ఉండబోతుంది. ఎవరెవరు కలిసి ఉండబోతున్నారు ఈ సంఘంలో అంటే, దేవుని రాజ్య సంబంధులు ఇందులో ఉంటారు, అలాగే దుష్టుని సంబంధులు కూడా ఉంటారు. ఎందులో? సంఘంలో దేవుని రాజ్య సంబంధులు ఉంటారు, దుష్టుని సంబంధులు ఉంటారు. ఇది మనకు ఆశ్చర్యం ఏం కాదు. ఇప్పుడు పాత నిబంధనలో దేవుడు, మీరు నాకు యాజక రూపమైన మీరు నాకు యాజక రూపమైన రాజ్యమై ఉంటారు అన్నటువంటి మాటలు ఇశ్రాయేలీయులకి చెప్పినప్పుడు, ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి నిజంగా దేవునితో ఆత్మీయమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నాడా? నిజంగా దేవునికి నమ్మకమైనటువంటి వ్యక్తిగా బ్రతికినటువంటి వ్యక్తేనా ప్రతి ఒక్క వ్యక్తి కూడా? కాదు కదా. ఇశ్రాయేలీయులు అధిక శాతము దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వారే మనం చూస్తూ ఉంటే వారి చరిత్రలో చాలా తక్కువ మంది ఆయనకు నమ్మకంగా ఉన్నటువంటి ఆయన ప్రజలుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇశ్రాయేలీయులు ఎలా ఉన్నారు? ఒక మిశ్రిత జనంగానే ఉన్నారు. ఇదంతా కూడా మనకు దృష్టాంతంగా రాయబడింది. ఒక మాట చదువుకుందాం మనం ఇశ్రాయేలీయుల గురించి. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదవండి. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు, ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీయులు కారు. ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీయులు కారు. ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీయులు కారు. అలాగే 27వ వచనం ఒకసారి చదవండి. మరియు ప్రభు తన మాట సమాప్తం చేసి క్లుప్తపరచి భూలోకమునందు దానిని నెరవేర్చును గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను శేషమే రక్షింపబడు. ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు రేణువుల వలె ఉన్నను శేషమే రక్షింపబడును. ఇశ్రాయేల్ చరిత్ర అంతట్లో కూడా మనం చూస్తూ వచ్చినటువంటి వాస్తవం ఏంటి అని అంటే, దేవుని ప్రజలుగా పిలువబడి గుర్తించబడినటువంటి వారందరూ నిజంగా దేవుని ప్రజలు కారు. అంటే ఏ సమాజాన్ని ఉద్దేశించి దేవుని ప్రజలని పిలువబడ్డారో వారిలో దేవుని ప్రజలు ఉన్నారు. ఇశ్రాయేలులో ఒక ఇశ్రాయేలు ఉంది. ఇశ్రాయేలు లోపల అసలు ఇశ్రాయేలు దాగి ఉన్న విధంగానే ఈరోజు సంఘము అని పిలువబడుతున్నటువంటి జనముల మధ్యలో అసలు సంఘం అనేది దాగి ఉంది అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు దేవుని ప్రజలుగా గుర్తింపు పొందినటువంటి క్రైస్తవులు అని పిలువబడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా నిజంగా క్రైస్తవులే అని చెప్పడానికి అవకాశము లేదు. క్రైస్తవ్యం అని ఏదైతే పిలువబడుతుందో వాళ్ళంతా కూడా దేవునికి చెందినటువంటి ప్రజలే. వాళ్ళందరికీ కూడా దేవునితో నిజమైనటువంటి ఆత్మీయమైనటువంటి సంబంధం ఉంది అని చెప్పేటటువంటి అవకాశం లేదు. ఎందుకు అని అంటే, ఈ భూమి మీద ఉన్నంత వరకు వారు ఒక మిశ్రిత జనంగా ఉండబోతున్నారు. శేషమే రక్షింపబడుతుంది అన్నటువంటి మాట ఇశ్రాయేలుకి ఎంత సత్యమో, ఇశ్రాయేల్ విషయంలో ఎంత వాస్తవమో, సంఘం విషయంలో కూడా అంతే వాస్తవంగా పరిణమిల్లబోతుంది అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే ఇశ్రాయేల్కి చెప్పినటువంటి అదే మాట. అంటే ఇశ్రాయేలీయులు అందరూ ఇశ్రాయేలీయులు కారు అన్నట్టుగానే క్రైస్తవానికి చెందిన వారందరూ కూడా క్రైస్తవులు కారు. క్రైస్తవంలో ఉన్నటువంటి వారి సంఖ్య సముద్రపు రేణువుల వలె ఉన్న శేషమే రక్షింపబడుతుంది, శేషమే రక్షింపబడుతుంది అన్నటువంటి మాట ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. సో యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘము ఈ భూమి మీద ఒక మిశ్రిత జనంగా ఉండబోతుంది అన్నటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు దాని నుండి మనం నేర్చుకునేటటువంటి కొన్ని పాఠాలు ఉన్నాయి. ఈ ఉపవనంలో నేర్చుకునే మొదటి సత్యం ఏంటి అని అంటే, ఇది ఆయన సంఘాన్ని గురించి మాట్లాడుతుంది. అయితే ఆయన సంఘము ఈ భూమి మీద మిశ్రిత జనంగా ఉండబోతుంది అన్నటువంటి వాస్తవాన్ని మనం గమనించినప్పుడు ఇందులో నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పాఠాలు ఉన్నాయి. మొదటి పాఠం ఏంటి అని అంటే, ఈ భూమి మీద
పరిపూర్ణమైనటువంటి లోపరహితమైనటువంటి ఒక స్థానిక సంఘం ఉండడం అనేది సాధ్యం కాదు. అలాంటిది ఏది ఎక్కడ లేదు అన్నటువంటి విషయాన్ని ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి. లోపరహితమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఒక సంఘము ఈ భూమి మీద ఉండడం అనేది సాధ్యం కాదు. నేను నా సంఘం ముందు నిలబడి ఈ మాట చెప్పాను, మీ సంఘం ముందు నిలబడి, ఈ స్థానిక సంఘం ముందు నిలబడి కూడా అదే మాట చెప్తున్నాను. ఇదొక పరిపూర్ణమైనటువంటి లోపరహితమైనటువంటి సంఘం కాదు. అలా ఎవరైనా చెప్తున్నారు అని అంటే వాళ్ళ సంఘం గురించి, వాళ్ళని వెంటనే ఒక అవాంతర శాఖగా మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొంతమంది చెప్తుంటారు కదండి, మీరు మా సంఘానికి వస్తేనే ఎత్తబడతారు, మాది మాత్రమే ఎత్తబడే సంఘం. వినుంటారు ఈ మాటలు, విన్నారా? యా, మా సంఘానికి వస్తే మాత్రమే మీరు ఎత్తబడతారు, మాది మాత్రమే ఎత్తబడే సంఘం అని కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు. మాది పర్ఫెక్ట్ చర్చ్ అని కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ వాస్తవానికి వాక్యం తెలియజేసేటటువంటి సత్యం ఏంటి అంటే, ఈ భూమి మీద పర్ఫెక్ట్ చర్చ్ అంటూ ఏది లేదు. అలాంటి లోపరహితమైనటువంటి సంఘం అంటూ ఏది లేదు. ఒక ఆయన స్పర్జన్ గారి దగ్గరకు వచ్చి చెప్పారంట. అంటే స్పర్జన్ గారి దగ్గరికి నిజంగా వచ్చి చెప్పారో లేదో మనకు తెలియదు, కానీ ఇలాంటి కథనాలన్నీ కూడా స్పర్జన్ గారికో డిఎల్ మూడీ గారికో ఆపాదించి మాట్లాడుతుంటారు. కాబట్టి నేను కూడా అలాగే చెప్తున్నాను. ఓకే, స్పర్జన్ గారి దగ్గరకు వచ్చి ఆయన అడిగారంట, అయ్యా నాకు ఒక పర్ఫెక్ట్ చర్చ్ కావాలి, పర్ఫెక్ట్ చర్చ్లోకి పంపించమని చెప్తే, పర్ఫెక్ట్ చర్చ్లోకి పంపించలేను, ఎందుకంటే దాంట్లోకి పంపించిన తర్వాత నువ్వు వెళ్ళావు కాబట్టి అది ఇంపర్ఫెక్ట్ చర్చ్ అయిపోతుంది అన్నాడంట. అంటే దాని అర్థం ఏంటి? ఇంపర్ఫెక్ట్గా ఉన్న మనము ఉన్నటువంటి సంఘాలు పర్ఫెక్ట్గా ఉండడం అనేది సాధ్యం కాదు. కానీ అంత మాత్రమే కాదు, మనం అందరం ఇంపర్ఫెక్టే, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇంపర్ఫెక్టే, అది కాదు విషయం. కానీ అసలు విషయం ఏంటి అంటే, దేవుని సంఘంలో దేవుని ప్రజలతో పాటుగా దేవుని ప్రజలు కాని వారు కూడా దేవుని ప్రజలుగా చలామణి అయ్యేటటువంటి ఒక స్థానిక సంఘము ప్రతి స్థలంలో మనం చూస్తూ ఉన్నాం. ఎంత బాగా వాక్యాన్ని బోధించినా ఈ పరిస్థితి నుండి తప్పించుకోవడం కానీ, ఈ ప్రమాదాన్ని అరికట్టడం కానీ సాధ్యం కాదు. ప్రభువే స్వయంగా సెలవిచ్చాడు అలాగే ఉండబోతుంది అని. ఎక్కడైతే ప్రభు తన కార్యాన్ని చేస్తుంటాడో అక్కడే అపవాది కూడా వచ్చి తన కార్యాన్ని చేసి దాన్ని నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో ఏ పొలంలో అయితే మనుష్య కుమారుడు తన మంచి విత్తనాలను విత్తాడో అక్కడే అపవాది కూడా వచ్చి గురుగుల్ని విత్తి వెళ్తాడు అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రతి స్థానిక సంఘంలోనూ ఉన్నటువంటి సమస్య ఏంటి అంటే, అదొక మిశ్రిత జనం, అదొక మిశ్రిత జనం. దాన్ని అర్థం చేసుకోవాలి, మనం దాన్ని అంగీకరించగలగాలి. వీ షుడ్ బి ఏబుల్ టు డైజెస్ట్ ఇట్ అండ్ యాక్సెప్ట్ ఇట్. ఓకే, అయితే ఇక్కడ నేర్చుకునేటటువంటి రెండో ప్రాముఖ్యమైనటువంటి సత్యం ఏంటి అంటే, కొన్నిసార్లు మనకు కొన్ని శోధనలు వస్తూ ఉంటాయి మనసులో. చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా వేషధారులుగా కనబడుతున్నారు, నేను మాత్రమే బాగున్నాను, కాబట్టి ఈ సంఘంలో ఉండడం ఎంత మాత్రం మంచిది కాదు, పక్కన వేరే మంచి సంఘం ఉంది, దానికి ఎక్కడికైనా వెళ్ళిపోతే మంచిదేమో అని కొన్ని అనుభవాలు ఎదుర్కొన్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు కదండి. అంటే మనుషులైతే అనిపిస్తుంది ఖచ్చితంగా, మనం మనుషుల మధ్యలోనే ఉన్నాం కాబట్టి, బలహీనమైనటువంటి మనుషుల మధ్యలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా అలా అనిపిస్తుంది మనకి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వేషధారులే కాబట్టి ఇక్కడ ఎంత మాత్రం ఉండడం మంచిది కాదు, ఇక్కడ నుంచి వేరొక సంఘానికి వెళ్ళిపోతే బాగుంటుంది అన్నటువంటి శోధనలు వస్తూ ఉంటాయి. అలాంటి శోధనలు వచ్చినప్పుడు ఈ ఉపమానాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ ఉపమానాన్ని జ్ఞాపకం చేసుకుంటే వచ్చే ప్రయోజనం ఏంటి అంటే, ఈ సంఘాన్ని విడిచిపెట్టి ఇంకొక సంఘానికి వెళ్ళినంత మాత్రాన సమస్యకు అది పరిష్కారం కాదు అని అర్థం చేసుకుంటారు. ఎందుకు పరిష్కారం కాదు? ఎందుకంటే మీరు ఏ సంఘానికి వెళ్ళినా అదే పరిస్థితి, ఏ సంఘానికి వెళ్ళినా అదే పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సంఘం కూడా ఒక మిశ్రిత జనమే, అక్కడ కూడా ఇట్లాంటి వాళ్ళే ఉంటారు అన్నటువంటి విషయాన్ని ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి ఒక సంఘం నుండి ఇంకొక సంఘానికి వెళ్ళడం ద్వారా మీరు వేషధారులను తప్పించుకోవడము, వేషధారులు ఎవ్వరూ లేని మంచి సంఘంలో మంచి మనసు ఉన్నటువంటి మనుషుల మధ్యలో ఉండడం అనేది సాధ్యం కాదు. అలాంటిదేమీ ఈ భూమి మీద సాధ్యం కాదు అన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. మంచి మనసున్న మనుషులు ఎవరు లేరండి, అంత వేషధారులు అని అనుకున్నప్పుడు మన గురించి మనం ఒకసారి ఆలోచించుకుంటే మంచిది కదండి. మనకెంత మంచి మనసు ఉంటుందో దానికి మించిన మంచి మనసు ఎవరికి ఉండదు. మన గురించి మనకు తెలుసుంటే ఎక్కువ వేరే వాళ్ళ నుండి మనం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఉంటాం. అయితే ఈ మాట చెప్తున్నప్పుడు మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళేటటువంటి అవకాశం లేదా అన్నటువంటి ప్రశ్న రావచ్చు మన మనసులో. కొన్ని సందర్భాలు ఉన్నాయి, వాక్యం ఆమోదించేటటువంటి కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఎలాంటివి అని అంటే, ఒకవేళ ఆ సంఘము వాక్యమే బోధించట్లేదు, వాక్య విరుద్ధమైనటువంటి బోధలు బోధిస్తున్నాయి, అదేదో తెలియక చేసేటటువంటి తప్పులు కావాలని ఇంకా అదే వాళ్ళ బోధ, అదే వాళ్ళ సిద్ధాంతం, అదే వాళ్ళ స్టేట్మెంట్ ఆఫ్ ఫెయిత్ అదే. అలాంటి సంఘంలో ఏదైనా మీరు ఉన్నట్టుగా మీకు తెలిస్తే కనుక ఖచ్చితంగా దాంట్లో నుండి వేరవ్వాలి. ఎందుకంటే అది సంఘమే కాదు కాబట్టి, సంఘం యొక్క నిర్వచనంలోనికి అది రాదు. ఇట్ ఈస్ ఎ కల్ట్.
ఉదాహరణకి యెహోవా సాక్షుల సమాజం ఉందనుకోండి, అక్కడ వాళ్ళు యేసుక్రీస్తునే కదా ప్రకటిస్తున్నారు, సిలువ వేయబడిన యేసునే ప్రకటిస్తున్నారు కదా, కాబట్టి మనం ఉండిపోవచ్చు అనుకోవడానికి అవకాశం ఉందా అంటే లేదు. ఎందుకంటే బైబిల్ ప్రకటించేటటువంటి త్రిత్వమైనటువంటి దేవుడిని వాళ్ళు ప్రకటించట్లేదు, వాళ్ళ స్వంత ఊహల్లో నుండి పుట్టినటువంటి వేరొక దేవుడిని వాళ్ళు ప్రకటిస్తున్నారు. అలాంటిది ప్రకటించేది క్రైస్తవ సంఘం కాదు. కాబట్టి అలాంటి ఒక సమాజంలో మనం సభ్యులుగా ఉండడం అనేది సాధ్యం కాదు. ఆ విషయంలో దేవుడు ఎవరికైనా వెలిగింపు అనుగ్రహించినప్పుడు వాళ్ళు దాంట్లోంచి బయటికి రావాలంటే ఖచ్చితంగా బయటికే రావాలి. ఖచ్చితంగా బయటకు వచ్చి వాక్యానుసారంగా ఉన్నటువంటి ఏ సంఘంతో అయినా వాళ్ళు సహవాసం కలిగి ఉండొచ్చు. కానీ వాక్యానుసారం కానటువంటి ఒక సంఘంలో ఉంటే మాత్రమే ఇది వర్తిస్తుంది. వాక్యపు విలువలకి కట్టుబడి లేరు, వాక్యపు బోధకి నమ్మకంగా లేరు, ఉద్దేశపూర్వకంగానే ఒక అబద్ధాన్ని బోధిస్తున్నారు అన్నటువంటి పరిస్థితి ఏదైనా కనబడితే అప్పుడు ఆ సంఘం నుండి బయటికి రావచ్చు. లేకపోతే అక్కడ అనైతికమైనటువంటి ఏమైనా క్రియలు జరుగుతున్నాయి, అది సంఘ నాయకత్వము ఆమోదించే విధంగా ఉంది, సంఘ నాయకులే అలా ఉన్నారు, అనైతికంగా ఉన్నారు, అక్కడ చాలా కుంభకోణాలు జరుగుతున్నాయి, అలాంటి పరిస్థితిలో వాళ్ళనైనా బయటికి పంపించేయగలగాలి, లేకపోతే మనమైనా బయటికి రాగలగాలి. అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వేరవచ్చు. కానీ సాధారణంగా మనం ప్రతిరోజు ఇంట్లో ఎదుర్కొనేటటువంటి సమస్యలు లాంటివే సంఘంలో కూడా ఎదుర్కొంటాం. ఇంట్లో మనుషులతో ప్రతిరోజు సఖ్యంగా కలిసి ఉండగలుగుతామా సమాధానంగా అంటే ఉండదు కదా. అట్లాగా అలాంటి ఇల్లు ఏదైనా ఉంటే ఒకసారి నన్ను కలవండి ఆరాధన అయిన తర్వాత, ఓకే. అలాంటిది ఎక్కడ ఉండదు. కాబట్టి సంఘంలో కూడా అదే, ఇదొక కుటుంబం అంతే. ఇక్కడ చాలా సమస్యలు ఉంటాయి, చాలా మందితో చాలా బలహీనతలు ఉంటాయి. నాకున్నటువంటి బలహీనతలను అంగీకరించి వాళ్ళు ఎట్లాగైతే అడ్జస్ట్ అవుతున్నారో అట్లాగే అవతల ఉన్నటువంటి వ్యక్తికి ఉన్న బలహీనతల్ని కూడా నేను అర్థం చేసుకుని అడ్జస్ట్ అవ్వాలి. అంతేగాని ఏదో సమస్య వచ్చేసిందని చెప్పి సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం, అలిగి వెళ్ళిపోవడము, మాట్లాడకుండా ఉండడము, మనస్పర్ధలు పెంచుకోవడం, ఇదంతా కూడా యేసుక్రీస్తు ప్రభు సంఘంలో ఉండాల్సినటువంటి విషయాలు కావు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా అదే పరిస్థితి అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సంఘాన్ని విడిచి వెళ్ళడానికి ఇలాంటి పరిస్థితులు సరైనటువంటి కావు. నేను చెప్పినటువంటి ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో మాత్రమే సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళేటటువంటి అనుమతి ఉంది వాక్యంలో అన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఓకే, రైట్. తర్వాత మూడవదిగా మనం గుర్తించాల్సినటువంటి ఒక గొప్ప పాఠం ఏంటి అని అంటే, ఈరోజు చాలామంది క్రైస్తవాన్ని విమర్శించేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఇందాక సహోదరులు ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా కోటేశ్వరరావు గారు మతోన్మాదుల ప్రస్తావన తీసుకొచ్చారు కదా. సోషల్ మీడియాలో చాలా విపరీతంగా చెలరేగుతున్నారు మతోన్మాదులు. వాళ్ళు క్రైస్తవాన్ని విమర్శించేటటువంటి ఒక స్ట్రాంగ్ పాయింట్ ఏంటి? క్రైస్తవులు ఉత్తమ మాటలు చెప్తారు కానీ వాళ్ళ జీవితాలు ఏమి వాళ్ళ మాటలకి తగ్గట్టుగా ఉండవు. వేషధారులు, పచ్చి వేషధారులు అండి క్రైస్తవులు. నీతి మాటలన్నీ మాట్లాడతారు కానీ నిజానికి వాళ్ళ బతుకులేమట్లాగా ఉండవు అని విమర్శిస్తూ ఉంటారు కదండి. మీ క్రైస్తవం పెద్ద గొప్పదని మీరు చెప్తూ ఉంటారు. చాలామంది తెలుసండి మాకు క్రైస్తవులు, చాలామంది తెలుసు మాకు క్రైస్తవులు, వాళ్ళు ఎలాంటి వాళ్ళో మాకు తెలుసు, మీరు పెద్ద పెద్ద మాటలన్నీ మాకు చెప్పకండి అని చెప్తూ ఉంటారు కదండి. అలాంటి పరిస్థితి మీరు ఎప్పుడైనా ఎదుర్కొన్నప్పుడు ఈ ఉపమానాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే సంఘంలో అలాంటి వాళ్ళు ఉంటారని మనకు ఆ మతోన్మాది వచ్చి చెప్తే తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితిలో మనమేమీ లేము. సంఘంలో అలాంటి పరిస్థితే ఉంటుందని ఎవరు చెప్పారు మనకు? స్వయంగా ప్రభువే చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? సంఘం ఈ భూమి మీద స్థాపించబడక ముందే ప్రవచనాత్మకంగా చెప్పినటువంటి మాట అది. సంఘంలో గురుగులు ఉంటాయి అని కదండి. ఆ మతోన్మాది వచ్చి ఏం నిర్ధారిస్తున్నాడు? ఆ విమర్శ చేయడం ద్వారా సంఘంలో గురుగులు ఉన్నాయి అని నిర్ధారిస్తున్నాడు. అంటే మీ ప్రభువు చెప్పినటువంటి ప్రవచనం అక్షరాల సంఘం విషయంలో నెరవేరింది అని నిర్ధారిస్తున్నాడు. కాబట్టి ఆ మతోన్మాదికి మనం చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, నువ్వు నాకు కొత్తగా ఇచ్చిన సమాచారం ఏం లేదు కానీ ప్రభు యొక్క ప్రవచనం అక్షరాల్లో నెరవేరిందని ఒప్పుకున్నావు కాబట్టి బైబిల్ దేవుని వాక్యమని ఒప్పేసుకో అని చెప్పాలి. అది విషయం. ఓకే, అయితే నాలుగవదిగా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం, సంఘం మిశ్రిత జనం అని మనం చెప్తున్నప్పుడు నాలుగవదిగా చాలా ప్రాముఖ్యంగా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటి అని అంటే, నిజంగా సంఘము భూమి మీద ఒక మిశ్రిత జనం అన్నది వాస్తవం అయితే నేను నిజంగా యేసుక్రీస్తు ప్రభువుకి చెందినటువంటి వ్యక్తినా కాదా అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. ఇది వ్యక్తిగతమైనటువంటి ప్రశ్న కదండి. అంటే నేను సంఘానికి వస్తున్నాను, అందరిలాగే ఆరాధనలో పాల్గొంటున్నాను, అందరిలాగే ప్రార్థన చేసిన తర్వాత ఆమేన్ అంటున్నాను, అందరితోనే పరిచర్యలో పాల్గొంటున్నాను, అందరితోనే బలలో చేయి వేస్తున్నాను, అందరితోనే కానుకలు వేస్తున్నాను, క్రైస్తవుడిగా చలామణి అవుతున్నాను. కానీ నేను నిజంగా దేవుని బిడ్డనా కాదా అన్నటువంటి విషయం నీకు తెలుసు, దేవునికి తెలుసు. నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ మధ్యలో నీకు మంచి సాక్ష్యం ఉండుండొచ్చు. ఎప్పుడూ ఎవరికి హాని చేయరండి, చాలా మంచి వ్యక్తులు, ఎప్పుడూ ట్రాఫిక్ సిగ్నల్స్ బ్రేక్ చేయరండి,
చీమకు కూడా హాని తలపెట్టరండి, చాలా మంచి వాళ్ళు పలానా సహోదరులు అన్నటువంటి పేరు మనకు ఉండుండొచ్చు ఒకవేళ మనుషుల ముందు. వాళ్ళకి తెలియదు కదండి, మనం బయటకు ఎంత కనబడితే అంతే చూస్తారు, ఎంత కనబరుచుకుంటే అంత మేరకు మాత్రమే మనల్ని అర్థం చేసుకోగలుగుతారు. కానీ హృదయాంతరంగాల్ని చూసేటటువంటి దేవునికి అన్నీ తెలుసు, ఆయన దృష్టి నుండి మరుగైనది ఏది లేదు. రహస్యంగా మనం ఆయనతో కలిగి ఉన్నటువంటి సంబంధం ఆయనకి తెలుసు, మనకు తెలుసు, ఇంకెవరికి తెలియదు అది. కాబట్టి నేను నిజంగా యేసుక్రీస్తు ప్రభు సంబంధినా లేదా దుష్టుని సంబంధిగా ఉండి సంఘంలో క్రైస్తవుడిగా చలామణి అయ్యేటటువంటి గురుగుని మాత్రమేనా అన్నటువంటి విషయం ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. నేను ఇది ఎవరిని వ్యక్తిగతంగా ఉద్దేశించి చెప్పేది కాదు, మీరెవరు నాకు ఎక్కువగా పెద్దగా తెలియదు వ్యక్తిగతంగా. కానీ ఈ ఉపమానం నుండి అందులోంచి వచ్చేటటువంటి పాఠాలు మనం అన్వయించుకుంటే వచ్చేటటువంటి న్యాచురల్ కన్క్లూజన్స్ చెప్తున్నాను అంతే. అలా ఉండే ప్రమాదం ఉంది. అంటే సంఘంలో గురుగులు ఉన్నాయి అని ప్రభు చెప్పినప్పుడు ఆ గురుగు నువ్వెందుకు కాకూడదు, ఆ గురుగు నేనెందుకు కాకూడదు? కాబట్టి ప్రతి ఒక్కరు పరిశీలించుకోవాల్సినటువంటి అవసరత ఉంది. అందుకే 2 కొరింథీ పత్రికలో ఏమంటున్నాడు, 13వ అధ్యాయం 5వ వచనంలో, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి అని అంటున్నాడు. ఎందుకు? ఎందుకంటే సంఘంలో విశ్వాసులుగా చలామణి అవుతూ హృదయంలో విశ్వాసం లేకుండా ఉండేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి కదా ఆ మాట చెప్తున్నారు. కాబట్టి నిజంగా నేను యథార్థమైనటువంటి విశ్వాసనేనా, యేసుక్రీస్తు ప్రభుకు చెందినటువంటి వ్యక్తినేనా అన్నటువంటి విషయం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం, మనం అన్వయించుకోవాల్సినటువంటి పాఠం. ఓకే, సో అంటే దాని గురించి అంటే నేను నిజంగా యేసుక్రీస్తు ప్రభుకు చెందిన వ్యక్తినా కాదా అని నిర్ధారించుకోవడానికి అవసరమైనటువంటి కొన్ని విషయాలు ఈ ఉపమానంలోనే ఉన్నాయి. అది మనం చివర చెప్పుకుందాం, లాస్ట్లో చెప్పుకుందాం. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, అవి మాట్లాడుకున్న తర్వాత దానికి మళ్ళీ తిరిగి వద్దాం మనం. సో మొదటి సత్యం ఏంటి అంటే సంఘం ఒక మిశ్రిత జనం. దాని నుండి కొన్ని పాఠాలు మనం నేర్చుకున్నాం. పరిపూర్ణమైనటువంటి సంఘం అంటూ ఏదీ లేదు. అట్లాగే ఒక సంఘాన్ని విడిచిపెట్టి ఇంకొక సంఘానికి వెళ్ళాల్సినటువంటి అవసరత లేదు కొన్ని సమస్యలు ఎదుర్కొన్నంత మాత్రాన. తర్వాత క్రైస్తవులు వేషధారులు అన్నటువంటి అభ్యంతరానికి మనమేమి కలవరం చెందాల్సినటువంటి అవసరం లేదు. అట్లాగే నేను నిజమైనటువంటి విశ్వాసన కాదా అన్నటువంటి పరిశీలన మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అన్నటువంటి ఈ పాఠాలు మనం నేర్చుకున్నాం మొదటి సత్యం నుండి ఈ ఉపమానంలో. ఏంటది? సంఘము భూమి మీద మిశ్రిత జనంగా ఉండబోతుంది అన్నటువంటి విషయాలు. ఈ ఉపమానంలో గమనించేటటువంటి రెండో ప్రాముఖ్యమైనటువంటి సత్యం ఏంటి అంటే పొలంలో పనిచేసేటటువంటి సేవకులు వెళ్ళి యజమాని దగ్గరికి వెళ్ళి ఒక ఫిర్యాదు చేస్తున్నారు. ఏమని? అయ్యా, నువ్వు నిజంగా మంచి విత్తనాలే విత్తావు కదా, మరి గురుగులు ఎక్కడి నుండి వచ్చాయి అని అడుగుతున్నారు. అది ఒక శత్రువు చేసినటువంటి పని అని చెప్పినప్పుడు, మరి మేము వాటిని పెళ్ళగించడం నీకు ఇష్టమేనా అంటే, కాదు కాదు, అలా చేస్తే మీరు గోధుమలకు కూడా హాని చేసే ప్రమాదం ఉంది కాబట్టి మీరేమీ చేయొద్దు అని చెప్తున్నాడు. దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఈ ఉపమానంలో ఉన్నటువంటి ఈ భాగము మనకేం నేర్పిస్తుంది అన్నటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచిస్తే, మొదటిగా మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఈ గోధుమలు గురుగులు చూడడానికి ఒకేలాగా ఉంటాయి. వాటిని మనం పరిపూర్ణంగా సంపూర్ణంగా మనం వివేచించడం అనేది సాధ్యం కాదు. అంటే అది ఇక్కడ సేవకులు అని చెప్పబడినటువంటి వారు ఎవరు? సువార్త పరిచారకులు. అంటే దేవుడు సంఘాన్ని చూసుకోవడానికి, సంఘాన్ని కాయడానికి ఎవరిని నియమించాడు? ఈ పొలము సంఘము అని మనం చెప్పుకుంటున్నప్పుడు, పొలము లోకంలో విత్తబడినటువంటి దేవుని ప్రజలు, వారి మధ్యలో పనిచేసేటటువంటి పరిచారకుల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఎవరు వాళ్ళు? కాపర్లు, సువార్థికులు అయి ఉండాలి కదండి. అయితే ఈ సేవకులు కాపర్లు, సువార్థికులు అని ఒకవేళ మనం అర్థం చేసుకుంటే, దేవుని సేవకులుగా ఉన్నటువంటి వారు అని మనం అర్థం చేసుకుంటే, వాళ్ళు ఎవరు గోధుమలు ఎవరు గురుగులు అని గుర్తుపట్టేటటువంటి అవకాశం లేదు. వాళ్ళు ఈ విషయంలో ఎక్కువగా అపార్థానికి గురయ్యేటటువంటి అవకాశం ఉంది. అందుకే ఏమంటున్నాడు? మీరు గురుగులను పెరికివేసేటటువంటి సమయంలో గోధుమలను కూడా పెళ్ళగించేటటువంటి ప్రమాదం ఉంది అని అంటున్నాడు. అంటే దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే, ఎవరు గోధుమలు ఎవరు గురుగులు అన్నటువంటి తీర్మానం చేయాల్సినటువంటి అధికారం కానీ ఆ సామర్థ్యం కానీ ప్రభువుకు మాత్రమే ఉంది, మనుషులకు ఎవరికి లేదు అన్నటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అంటే ఎవరు దేవుని సంబంధులు, ఎవరు దేవుని రాజ్య వారసులు అన్నటువంటి తీర్మానము తీసుకోవాల్సింది పాస్టర్ కాదు, దేవుని సేవకులు కాదు, లేకపోతే ఇంకెవరైనా మనుషులు కాదు. వాళ్ళు ఎప్పుడూ అది కరెక్ట్గా చేయలేరు ఆ పని. ఎందుకంటే మనుషుల హృదయం మనకు తెలియదు, వాళ్ళ మనసు మనకి తెలీదు. కేవలం బయటికి కనబడేటటువంటి కొన్ని లక్షణాలని బట్టి ఇలా ఉండొచ్చు అలా ఉండొచ్చు అని కొన్ని అంచనాలు వేస్తాం తప్ప ఖచ్చితంగా ఎవరు దేవునికి చెందినటువంటి వారు, ఎవరు దేవుని బిడ్డలు అన్నటువంటి విషయం మనకు తెలియదు. సో రెండవదిగా మనం నేర్చుకునేటటువంటి విషయం ఏంటి అంటే, ఈ గురుగులు గోధుమలు
ఒకేలాగుంటాయి. అది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. పైకి చూడడానికి అవి రెండు చాలా సమానంగా ఉంటాయి కాబట్టి, ఒకే విధంగా ఉంటాయి కాబట్టి గురువులు కూడా గోధుమలుగా చలామణి అయిపోతూ ఉన్నారు. తర్వాత గురువులు కూడా స్వయం ఆత్మవంచన చేసుకుని మేము కూడా గోధుమలే అన్నటువంటి ప్రమాదంలో అలాంటి ఆలోచనలో ఉండిపోతున్నారు. దానికి కారణం ఏంటి అంటే వాటికి వీటికి పెద్దగా డిఫరెన్స్ ఏమీ కనబడదన్నమాట. అయితే మనం గమనించాల్సినటువంటి ఒక గొప్ప సత్యం ఏంటి అంటే సంఘ చరిత్ర అంతట్లో కూడా మనము పరిచారకుల అనుభవాల్ని చూసినప్పుడు, సేవకుల అనుభవాల్ని చూసినప్పుడు వాళ్ళందరూ కూడా దేవుని దగ్గరికి వెళ్ళి ఏదో ఒక పరిస్థితిలో ఇలాగే ఫిర్యాదు చేసినటువంటి వాళ్ళే కనబడతారు మనకి. దేవా, నువ్వు పొలంలో మంచి విత్తనమే కదా విత్తావు, మరి గురుగులు ఎక్కడి నుండి వచ్చాయి? ఎందుకంటే పరిచర్యలో ఉన్నటువంటి అనుభవాలు అలా ఉంటాయన్నమాట. చాలా ప్రతికూలమైనటువంటి అనుభవాలు ఉంటాయి. ఎప్పుడు మనం అపేక్షించినటువంటి, ఎప్పుడు మనం ఊహించినటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్నమాట పరిస్థితులు. సో మనం చాలా నమ్మకంగా పలానా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నిజంగా దేవుని బిడ్డలే అయి ఉండొచ్చు అని కొన్ని పరిస్థితుల్లో అనుకుంటా. కానీ వాళ్ళ నుండి ఎదుర్కొనేటటువంటి అనుభవాలు చూసినప్పుడు దేవా, నువ్వు మంచి విత్తనమే కదా విత్తావు, మరి గురుగులు ఎక్కడి నుండి వచ్చాయి అన్నటువంటి ఆ ఫిర్యాదు చాలా సహజంగానే, చాలా సాధారణంగానే వస్తుంది. అంటే ఇవే మాటలు వాళ్ళు వాడకపోయినా వాళ్ళు మాట్లాడినటువంటి వేరు వైవిధ్యమైనటువంటి మాటల్లో ఇదే భావము స్ఫురిస్తున్నట్టుగా వాళ్ళ అనుభవాల్లో మనం చూడగలుగుతాం సంఘ చరిత్రలో. సో ఇది చాలా వాస్తవంగా నెరవేరినటువంటి ఒక ప్రవచనంగా మనం గుర్తించాలి సంఘం విషయంలో. నిజంగానే సేవకులు వాళ్ళ ప్రార్థనలో భాగంగా అలాంటి ఫిర్యాదులే దేవుని ఎదుట చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం, వాళ్ళు ఎదుర్కొనేటటువంటి కఠినమైనటువంటి అనుభవాలను బట్టి. అయితే ఇక్కడ ప్రభు యొక్క కనికరాన్ని మనం నిజంగా గమనించాలి. ఎవరు గోధుమలు, ఎవరు గురుగులు అన్నటువంటి విషయాన్ని తీర్మానించే అధికారము ఒకవేళ మనుషుల చేతిలో పెట్టుంటే ఏం జరుగుండేది? ఒకసారి ఆలోచించండి. ఎవరు గోధుమలు అయ్యి ఉండేవాళ్ళు, ఎవరు గురుగులు అయ్యి ఉండేవాళ్ళు? మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే ఎంత సేవకులైనా సరే, ఎంత దైవజనులైనా సరే వాళ్ళు కూడా మానవ మాత్రలే కదా. ఇప్పుడు ఒక సంఘంలో వాళ్ళకున్నటువంటి సంబంధాల గురించి ఆలోచించినప్పుడు కొంతమంది వారికి సన్నిహితంగా ఉంటారు, కొంతమంది అంత సన్నిహితంగా ఉండరు. వాళ్ళకి నచ్చే కొన్ని వ్యక్తిత్వాలు ఉంటాయి, వాళ్ళకు నచ్చని కొన్ని వ్యక్తిత్వాలు ఉంటాయి. అవునా కదా? ఎవరికైనా ఉంటుంది. నేను కూడా ఒక సేవకుడినే కాబట్టి నేను కూడా యథార్థంగా చెప్తున్నాను ఆ మాటలు. అన్ని వ్యక్తిత్వాలు నాకు నచ్చేవి కావు కదా. నా వ్యక్తిత్వంతో సరిపోయే వ్యక్తిత్వాలే నాకు నచ్చుతాయి ఎప్పుడైనా కూడా. పర్సనాలిటీ క్లాష్ అంటాం దాన్ని. అంటే నా పర్సనాలిటీతో పొసిగేటటువంటి పర్సనాలిటీ ఉంటే చాలా బాగా జెల్ అవుతాం మేము, లేకపోతే అంత బాగా ఉండదు, ఏదో ఒక క్లాష్ వస్తూ ఉంటుంది అనమాట. పడదు, ఎందుకు పడదో తెలియదు అంతే, కానీ పడదు. సో ఇప్పుడు ఒకవేళ నా చేతిలో ఎవరు గోధుమలు ఎవరు గురుగులు అని తీర్మానించేటటువంటి అధికారం ఉండుంటే నా సంఘంలో ఏం జరిగి ఉండేది? నాకు నచ్చిన వాళ్ళందరూ గోధుమలు అయిపోయేవాళ్ళు, నాకు నచ్చని వాళ్ళందరూ గురుగులు అయిపోయేవాళ్ళు. ప్రతి సంఘంలోనూ అదే జరిగి ఉండేది. కానీ అలాంటి ప్రమాదానికి సంఘాన్ని ప్రభు ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. నువ్వు పరిచారకుడుగా ఉంటే నువ్వు చేయాల్సినటువంటి విషయం ఏంటి అంటే అన్ని పాపాలని ఎలాగైతే పోరాడి జయిస్తావో అట్లాగే ఈ పర్సనాలిటీ క్రైసిస్ ఏదైతే ఉందో దాన్ని కూడా జయించాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని ప్రజలు అన్నట్టుగా అందరికీ ఒకే విధంగా సేవ చేయాల్సినటువంటి అవసరత ఉంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క మాదిరిలో అది కనబడతా ఉంది కదా. 12 మంది శిష్యుల్లో ఎవరు ఆయన్ని అప్పగిస్తారన్నటువంటి విషయం ప్రభువుకు తెలుసా తెలీదా? తెలుసు, చివరి వరకు తెలుసు కదా. కానీ ఏదైనా వ్యత్యాసం చూపించాడా ఆ 12వ వ్యక్తికి? ఎప్పుడైనా అతన్ని తక్కువగా చూడడం కానీ, అతన్ని కించపరచడం కానీ, అతన్ని అవమానించడం కానీ ఏమైనా చేశాడా? ఏమీ చేయలేదు. అన్నీ తెలుసుండి కూడా మనకేం తెలియదు, అయినా కొన్నిసార్లు అలా చేస్తుంటాం. చేయకూడదు. అంటే పరిచారకులు చేయకూడదు, సంఘంలో ఉన్నటువంటి సభ్యులు కూడా ఒకరి పట్ల ఒకరు అలాగా చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ గురించి మనకేమీ తెలియదు. ప్రభువుకి అన్నీ తెలిసి కూడా అలా చేయలేదు. అలా చేయలేదని ఎలా చెప్పగలను నేను? ఎందుకంటే ఆయన విందుకు కూర్చున్నప్పుడు మీలో ఒక్కడు నన్ను అప్పగిస్తాడు అని అన్నప్పుడు నేనా ప్రభువా అని ఒక్కొక్కడు అన్నాడు, కానీ ఈ యూదానా ప్రభు అని ఎవరు అనలేదు. గుర్తుందా? అంటే వాళ్ళని వాళ్ళే అనుమానించుకున్నారు, కానీ యూదాని మాత్రం అనుమానించలేదు. అంత బాగా చూసుకున్నాడు అనమాట ప్రభు కదండి. అన్నీ తెలిసి కూడా మనకేం తెలియకుండానే అంత బాగా చూసుకోము కొంతమందిని. ప్రభు మాదిరి నుండి నేర్చుకోవాల్సినటువంటి విషయం అది. ఈ సంఘంలో ఎవరి పట్ల ఎలాంటి వ్యత్యాసము చూపించడానికి వీల్లేదు. ఎందుకంటే అందులో ఎవరు గోధుమలో మనకు తెలియదు, ఎవరు గురుగులో మనకు తెలియదు. మనకేం తెలుసు? ఈరోజు అతని స్వభావాన్ని బట్టి అతని గురించి ఏవో అనుకుంటాం మనం. కానీ రేపు అతను మారుమనసు పొంది దేవుని బిడ్డగా గొప్ప పరిచారకుడుగా అవ్వకూడదని ఏమైనా ఉందా? అలా జరగలేదా చరిత్రలో? ఎప్పుడు చాలా సందర్భాల్లో జరిగింది కదా. సో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, ఈరోజు వాళ్ళు ఇంకా మారుమనసు పొందని అనుభవంలో ఉన్నటువంటి స్థితిని బట్టి మనం ఎవరి గురించి అలాంటి తీర్మానాలు చేయకూడదు అన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. అయితే మరి ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న వస్తుంది ఈ మాటలు చెప్పుకున్నప్పుడు. మరి సంఘంలో క్రమశిక్షణ సంగతి ఏంటి? చర్చ్ డిసిప్లిన్ అనేటటువంటిది ఒకటి ఉంది కదా.
అంటే మత్తయి వార్త 18వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నాడు కదా, ఎవరైనా సహోదరునికి వ్యతిరేకంగా తప్పిదం చేస్తే వ్యక్తిగతంగా వెళ్ళి గద్దించాలి, మాట వినకపోతే 2-3 సాక్షుల్ని తీసుకెళ్ళి మాట్లాడాలి, వాళ్ళ మాట కూడా వినకపోతే ఏం చేయాలి, సంఘానికి చెప్పాలి, సంఘం మాట కూడా వినకపోతే వెలివేయాలన్నాడు. అతను నీకు అన్యుడుగాను బయట వ్యక్తిగాను అంటే అవిశ్వాసిగాను పరిగణించబడాలి అన్నటువంటి మాట చెప్తున్నాను. అంటే వెలివేయాలి సంఘం నుండి అన్నది పాయింట్ బేసికలీ. అలాగే 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో పౌలు కొరింథీయుల్ని గద్దిస్తున్నాడు. ఎందుకు గద్దిస్తున్నాడు? వాళ్ళ మధ్యలో జారత్వం చేసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, అన్యుల మధ్యలో కూడా కనబడనంత ఘోరమైనటువంటి జారత్వం చేసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, కానీ అతని సంఘంలోనే కొనసాగనిచ్చారు. అతని సంఘంలోనే కొనసాగనిస్తే మీరు జారత్వం చేసిన వ్యక్తిని చేర్చుకోవడం మాత్రమే కాకుండా అదేదో గొప్ప క్రైస్తవ ప్రేమ అన్నట్టు అతిశయపడుతున్నారు. అసలు ఇది మంచిది కాదు. ఎందుకనంటే కొంచెం పులిసిన పిండి ముద్దంతటిని కూడా పాడు చేస్తుంది, పులియ చేస్తుంది. కాబట్టి ఏం చేయాలి? ఆ దుర్మార్గుడిని మీ మధ్యలో నుండి బయటికి పంపించేసేయండి, వెలివేయండి అన్నటువంటిది అక్కడ ఉన్నటువంటి గద్దింపు కదండి. మరి అలాంటి పరిస్థితి గురించి ఏంటి అంటే, మనం ఎవరిని గోధుమలు గురుగులు అని డిసైడ్ చేయకూడదు అని అనుకుంటే కనుక మరి ఈ క్రమశిక్షణ చర్యలు ఎలా తీసుకోవాలి అని అంటే చాలా ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, క్రమశిక్షణ చర్య తీసుకోవడము ఒక వ్యక్తి గోధుమన గురుగా అని తీర్మానించడం కోసం కాదు. స్థానిక సంఘం పాడైపోకుండా ఉండడానికి, అతని ప్రభావం నుండి సంఘాన్ని దూరం చేయడం కోసం మాత్రమే అతన్ని బయటికి పంపించాడు. అంతేగాని అతని రక్షణ విషయంలో మనం ఏం తీర్మానించడానికి కాదు. ఒకవేళ నిజంగా ఆ వ్యక్తి మారుమనసు పొందితే ఏం చేయాలి? బయటికి పంపించేసింది. బయటికి పంపించే ఉద్దేశం ఏంటి? అతని శరీరం సాతానికి అప్పగించబడినా అతని ఆత్మ అయినా కనీసం రక్షింపబడేటటువంటి అవకాశం ఉంటుందేమో, కాబట్టి అలా చేయండి అంటున్నాడు. సిగ్గుపడతాడేమో అతను చేసినటువంటి పనిని బట్టి, కాబట్టి పంపించండి అంటున్నాడు. అంటే బయటికి పంపించడమే ఈజ్ నాట్ అన్ ఎండ్ బై ఇట్ సెల్ఫ్, ఇట్ ఈస్ ఎ మీన్స్ ఫర్ అన్ ఎండ్. బయటికి పంపించడమే అసలు ఉద్దేశం కాదు. అసలు ఉద్దేశం ఏంటి? బయటికి పంపించడం ద్వారా బహుశా మారుమనసు పొందుతాడేమో, మారుతాడేమో ఆ వ్యక్తి అన్నటువంటి ఉద్దేశంతో. సో ఉద్దేశంలో ఉన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. అక్కడ మనం అతను గురుగు, అతను యూదా ఇస్కరియోతు, అతను ఇంకా పనికిరాడు, అతను ఎప్పుడూ చేర్చుకోకూడదు అన్నటువంటి మనసుతో కాదు మనం చేసేది. అన్ని విధాలుగా గద్దించి అన్ని విధాలుగా సరిచేసినప్పటికీ కూడా అతను సరవ్వట్లేదు. కాబట్టి అతను ఇలాగే ఉంటే సంఘము పాడైపోయేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అతని కారణంగా, కాబట్టి అతన్ని దూరంగా ఉంచుతున్నాం మారేంత వరకు మాత్రమే. కానీ అతని విషయంలో ఏ తీర్మానానికి రావట్లేదు మనం, అతని రక్షణ విషయంలో. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 6 నుండి చదివినప్పుడు ఆ వ్యక్తిని మళ్ళీ తిరిగి తీసుకోమంటున్నాడు సంఘంలో. అలా చేయడం ద్వారా అతని పట్ల మీ ప్రేమని ధృవీకరించండి అని అంటున్నాడు. ఎందుకంటే అధికమైనటువంటి దుఃఖం చేత అతను నాశనం అయిపోతాడేమో, అది మన ఉద్దేశం కాదు కదా. మీ ప్రేమను అతని ఎడల మళ్ళీ స్థిరపరచండి, మీరు మళ్ళీ అతన్ని ప్రేమిస్తున్నారన్నటువంటి విషయాన్ని తెలిసే విధంగా అతన్ని చేర్చుకోండి అంటున్నాడు. ఎప్పుడు ఆ వ్యక్తి మారుమనసు పొందుంటేనే ఆ మాట చెప్పే అవకాశం ఉంది. కాబట్టి క్రమశిక్షణ చర్య ఖచ్చితంగా తీసుకోవాలి సంఘంలో. ఒక వ్యక్తి సరిగ్గా లేకపోతే అతన్ని సంఘంలోనే ఉంచి అదే క్రైస్తవ ప్రేమ, ఎంతమందిని పాడు చేసినా పర్వాలేదని చెప్పి సంఘంలో కొనసాగనివ్వడం కాదు, బయటికి పంపించేసేయాలి అంతే. కానీ ఉద్దేశం ఏమై ఉండాలంటే అతను మారాలి, మారిన తర్వాత మళ్ళీ మనతో సహవాసంలోనికి వచ్చేటటువంటి వ్యక్తిగా అతన్ని అంగీకరించేటటువంటి మనసుతోనే మనం అతన్ని వెలివేయాలి. ఓకే, బేసికలీ అది పాయింట్. సో కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు ఎవరు గోధుమలు ఎవరు గురుగులు అన్నది మనం నిర్ధారించడం కాదు, అది ప్రభువే చేస్తాడు అన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ ఉపమాన చివరిలో మనం చదివేటటువంటిది చాలా సంతోషకరమైనటువంటి ఒక ముగింపు. ఇట్స్ అ వెరీ హ్యాపీ క్లైమాక్స్. ఎందుకు అనంటే, భూమి మీద ఉన్నటువంటి దేవుని రాజ్యం ఎల్లప్పుడూ భూమి మీదనే ఉండబోట్లేదు, అలాగే ఎప్పటికీ అది మిశ్రిత జనంగానే ఉండదు. అందులో నుండి దుష్టులందరూ కూడా తొలగించబడి అది పవిత్రమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుకు చెందినటువంటి ఆయనకు తగినటువంటి ఒక ఆయనకు అంగీకారమైనటువంటి నిజమైనటువంటి సంఘంగా చేయబడేటటువంటి ఒక రోజు అనేది ఖచ్చితంగా వస్తుంది అన్నటువంటి మాటలు, ఆ ముగింపు మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. దాన్నే కోతకాలము అని పిలిచారు. ఈ కోతకాలము యుగ సమాప్తికి సాదృశ్యంగా ఉంది. అక్కడ మనం చదివే విషయం ఏంటి అంటే, ఈ దుష్టుల్ని తొలగించేస్తాడు, తర్వాత దేవుని రాజ్యంలో దేవుని రాజ్య వారసులు మాత్రమే ఉండి ప్రభుతో ఎల్లప్పుడూ సంతోషిస్తాడు, సూర్యుని వలె ప్రకాశిస్తారు అన్నటువంటి మాటలు చెప్తా ఉన్నారు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, ఆరని అగ్నితో దుష్టుల్ని నాశనం చేయడము అంటే దాన్నే నరకము అని పిలిచింది బైబిల్ గ్రంథం. అలాగే దేవునితో నిత్యం ఉండి
సూర్యుని వలె ఆయనతో పాటు ప్రకాశించడం, అంటే పరలోక రాజ్య అనుభవం అనేది ఈ రెండు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధల్లో చాలా ప్రస్ఫుటంగా మనకు కనబడతా ఉన్నాయి. ఇదేదో కల్పితమైనది, మభ్యపెట్టడానికో ఆకర్షించుకోవడానికో భయపెట్టడానికో క్రైస్తవులు తయారు చేసినటువంటి ఒక సిద్ధాంతం కాదు ఇది. బైబిల్ చాలా స్పష్టంగా బోధిస్తుంది, ప్రతి మానవుని అంతం ఇదే. నువ్వు పరలోకంలో అయినా ఉంటావు, లేకపోతే దేవునికి దూరంగా నరకంలో అయినా ఉంటావు, అంతే. అయితే ఎవరు చూసి వచ్చారండి, మీకేమైనా తెలుసా, మీరేమైనా చూసి వచ్చి మాట్లాడుతున్నారా అని అంటే, నేను చూసి రాలేదండి, కానీ నా బైబిల్లో ఉందండి. నీ బైబిల్లో ఉంటే మాకెందుకు చెప్తున్నారండి? బైబిల్లో ఉంటే చాలా గ్రంథాల్లో చాలా విషయాలు రాశారు, బైబిల్లో ఉన్నటువంటి విషయం ఎవరికి తెలుసు, అది కూడా మనుషులే కదా రాశారు, వాళ్ళు ఏమైనా చూసి వచ్చారా అంటే, అది మనుషులే రాశారు, కానీ రాయించింది మాత్రం మనుషులు కాదు, దేవుడే రాయించాడు. ఏ దేవుడు రాయించాడు? యేసుక్రీస్తు ప్రభు రాయించాడు. ఆ యేసుక్రీస్తు ప్రభుకి పరలోకం గురించి నరకం గురించి తెలిసేటటువంటి అవకాశం ఉందంటే ఖచ్చితంగా ఉంది. ఆయనకు తెలిసినటువంటి దేవుడు, ఆయనే వాటిని తయారు చేసినటువంటి దేవుడు, ఆయనే వాటిని పరలోకాన్నైనా నరకాన్నైనా నిర్వహించేటటువంటి దేవుడు, ఆయనే ముగింపులో తీర్పు ఇచ్చి ఎవరు పరలోకానికి వెళ్ళాలి, ఎవరు నరకానికి వెళ్ళాలన్నటువంటి తీర్పు ఇచ్చేటటువంటి ప్రభు, దేవాది దేవుడు ఆయనే అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా మనం నమ్మగలం బైబిల్లో నుండి. ఎందుకు అనంటే, బైబిల్ ప్రకారం కానీ చరిత్ర ప్రకారం కానీ మరణాన్ని జయించి పునరుద్ధానుడిగా లేచినటువంటి ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. చరిత్రలో ఎవరు కూడా దాన్ని ఇప్పటి వరకు తప్పుగా నిరూపించడం అనేది సాధ్యపడలేదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం అనేది బైబిల్లో ఉన్నటువంటి సత్యాలన్నీ వాస్తవం అని చెప్పడానికి ఎంత బలమైనటువంటి ఆధారం అంటే, ఒక చిన్న పిల్లవాడు కూడా దాన్ని అర్థం చేసుకోగలడు, కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి అతి గొప్ప పండితుడు కూడా దాన్ని తృణీకరించడం అనేది సాధ్యం కాదు, దాన్ని తప్పుగా నిరూపించడం అనేది సాధ్యం కాదు. తృణీకరించవచ్చు ఎవరైనా, సత్యమని తెలిసి కూడా తృణీకరించవచ్చు కదా, కానీ దాన్ని తప్పుగా నిరూపించడం అనేది ఎవరికి సాధ్యం కాదు. ఇప్పటి వరకు ఎవరు చేయలేదు ఆ పని. ఓకే, కాబట్టి పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు, మరణాన్ని జయించినటువంటి యేసుక్రీస్తు ప్రభు, మరణంపై జీవంపై అధికారం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు చెప్పేటటువంటి విషయం ఏంటి అంటే, అంతం అనేది ఒకటి ఉంది, పరలోక రాజ్యం అనేది ఒకటి ఉంది, నరకం అనేది ఖచ్చితంగా ఒకటి ఉంది. ఇలాగే కొనసాగదు, ఎల్లప్పుడూ ఇలాగే ఉండదు, ఈరోజు ఉన్నట్టుగానే పరిస్థితులు ఉండవు. ఆయన రాకడ ఆలస్యమైనప్పటికీ సరే, నువ్వు చనిపోయినప్పుడు మాత్రం ఆయన ఉండేటటువంటి స్థలానికే వెళ్తున్నావు, లేకపోతే ఆయన లేనటువంటి నిత్యత్వానికే వెళ్ళిపోతున్నావు. ఆయన ఖచ్చితంగా వచ్చి యుగ సమాప్తి యందు ఆయన యందు ఉన్నటువంటి వారిని లేపుతాడు, ఆయన యందు లేని వారిని కూడా లేపుతాడు. వారు సజీవులుగా శరీరంలో వారు చేసినటువంటి క్రియలకు పర్యవసానాలు పొందాలి. అగ్ని చేత కాల్చివేయబడేటటువంటి, అంటే అగ్ని ఆరదు పురుగు చావదు అన్నటువంటి ఆ స్థలానికి సశరీరులుగా వెళ్ళాలి, లేదా సశరీరులుగా మహిమ శరీరాన్ని ధరించుకొని యేసుక్రీస్తు ప్రభుతో నిత్యం ఏలేటటువంటి వారిగా అయినా ఉండాలి. ఆ పర్యవసానం ఖచ్చితంగా ఒక రోజున జరగబోతుంది అన్నటువంటి విషయాన్ని ప్రభు చాలా ఖచ్చితంగా ఇక్కడ చెప్తా ఉన్నాడు. సో దానికోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం. నిజంగా దేవునికి చెందినటువంటి వారమైతే ఈ విషయాన్ని బట్టి సంతోషిద్దాం. ఎందుకంటే ఈరోజు మనం ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నా, ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నా, ఎన్ని అనుమానాలతో మనం సతమతం అవుతున్నా, ఇవన్నిటి అంతము చాలా సంతోషంగా ఉండబోతుంది అనేది ప్రభు చెప్తా ఉన్నాడు. ఆయన వస్తాడు, మనం ఆయనతో ఉంటాము అన్నటువంటి నిరీక్షణ మనకి ఇవ్వబడింది. నువ్వు ఒకవేళ ప్రభువుకు చెందినటువంటి వ్యక్తివి కాకపోతే ఈ సంగతులు చదివినప్పుడు ఆలోచించు, దాని గురించి భయపడు దాని విషయంలో. ఎందుకంటే ఇది ఖచ్చితంగా నెరవేరబోతున్నటువంటి మాట. ఆయన ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు. సరే, అయితే చివరిగా ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం అంటే, నిజంగా నేను యేసుక్రీస్తు ప్రభువుకు చెందినవాడినా కాదా అన్నది అసలు పాయింట్ అని చెప్పుకున్నాము. దాన్ని ఎలా గుర్తించాలి అన్నటువంటిది చివరిలో చెప్పుకుందాం. ఈ ఉపమానంలోనే కొన్ని విషయాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా, దాని దగ్గరకు వద్దాం ఒకసారి. నేను నిజంగా యేసు ప్రభువుకు చెందినటువంటి వాడినా కాదా, నేను నిజంగా గోధుమనా గురుగునా అన్నది ఇక్కడ ప్రశ్న. నేను మంచి విత్తనమా, దేవుని రాజ్య సంబంధినా, లేదా దుష్టుని సంబంధాలుగా చెప్పబడినటువంటి గురుగుగా ఉన్నానా అన్నటువంటిది ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. సో అది ఎలా తెలుస్తుంది అనంటే, చూడండి, పొలంలో మంచి విత్తనం విత్తింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు, మనుష్య కుమారుడు కదండి. నువ్వు సంఘంలో ఉండడానికి కారణం ఎవరు అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. యేసుక్రీస్తు ప్రభువేనా అందుకు కారణం, లేదా ఇంకేదైనా కారణాన్ని బట్టి నువ్వు సంఘంతో సంబంధాన్ని కలిగి ఉన్నావా? సంఘంలో చాలా కారణాలని బట్టి చాలామంది సభ్యులుగా ఉంటారు, లేకపోతే వచ్చి కూర్చుని వెళ్ళిపోతూ ఉంటారు. అంటే చిన్నప్పటి నుంచి నేర్పించారు కాబట్టి, అలా చేయకపోతే అదోలాగా ఉంటుంది కాబట్టి ఆదివారం సంఘానికి వెళ్ళడం అనేది ఒక మంచి డిసిప్లిన్, ఒక మంచి క్రమశిక్షణ అది. కాబట్టి చాలామంది వస్తూ ఉంటారు. అలా వెళ్ళకపోతే నాకు తక్కువ ఆత్మీయత ఉందని చుట్టూ ఉన్న వాళ్ళు అనుకుంటారు, లేకపోతే ఇంట్లో వాళ్ళు అనుకుంటారు, లేకపోతే సంఘంలో వాళ్ళు అనుకుంటారు. ఈ సమాజంలో ఈ సర్కిల్ నాది కాబట్టి దీంట్లో నేను యాక్సెప్టబుల్గా ఉండాలంటే ఖచ్చితంగా క్రమశిక్షణతో సంఘానికి వెళ్ళాల్సిందే అన్న కారణంతో చాలామంది సంఘానికి వస్తూ ఉంటారు.
అదేనా నువ్వు సంఘానికి రావడానికి కారణం? లేదా పుట్టుక నుంచి మేము అంతేనండి, అంటే వీఆర్ ఫ్రీ బార్న్ ఇన్ టు ద చర్చ్, అంటే మేము పుట్టుక నుంచి క్రైస్తవంలోనే పుట్టాం, ఇదే సంఘంలో కొనసాగుతా ఉన్నాం, మా తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు, మేము ఇందులో పుట్టాం, అలా కొనసాగుతున్నాం అంతే అన్నది మన కారణమా? లేకపోతే యేసుక్రీస్తు ప్రభువుని వ్యక్తిగతంగా తెలుసుకున్నాను, యేసుక్రీస్తు ప్రభువుతో ఉన్నటువంటి నా సంబంధము ఈ సంఘంతో బాంధవ్యంలోనికి నన్ను నడిపించింది, ఈ సంఘాన్ని నేను ప్రేమించడానికి, ఈ సంఘంతో నేను కట్టుబడి ఉండడానికి కారణం యేసుక్రీస్తు ప్రభువే, ఆయన నన్ను ఈ సంఘంలో నాటాడు అన్నటువంటి కాన్ఫిడెన్స్ ఎంతమందికి ఉంది అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. అంటే చాలామంది సంఘానికి వచ్చారు కానీ ప్రభు దగ్గరికి రాలేదు. దట్ ఈస్ ద రియాలిటీ. చాలామంది సంఘంతో సంబంధం కలిగి ఉన్నారు కానీ ప్రభుతో వాళ్ళకి ఎలాంటి సంబంధము లేదు. ఈ సంఘం అనేది దీంట్లో సామాజిక కోణాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి దీంతో సంబంధం కలిగి ఉండడానికి చాలామంది ఇష్టపడతారు. కానీ సంఘంతో సంబంధం ఉన్న వాళ్ళందరూ ప్రభుతో సంబంధం ఉన్న వాళ్ళు కారు. మరి నీకు ప్రభుతో వ్యక్తిగత సంబంధం ఉందా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. అది లేకపోతే యేసుక్రీస్తు ప్రభు నేను ఈ సంఘంలో నాటలేదు అన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. నువ్వు ఈ సంఘంలో సభ్యుడిగా ఉండడానికి యేసుక్రీస్తు ప్రభు కాదు కారణం, కాబట్టి నువ్వు ఆయన చేత నాటబడినటువంటి వ్యక్తివి కాదు. అలా ఉంటే యేసుక్రీస్తు ప్రభువుకే సమర్పించుకున్నటువంటి జీవితం కనబడుతుంది, దానికి తగినటువంటి మారు మనసు ఫలము నీ జీవితంలో కనబడుతుంది. అది మొదటి విషయం. రెండో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ గురుగుల గురించి ఒక మాట చెప్పబడింది, దుష్టుని సంబంధుల గురించి. ఏంటి, యుగ సమాప్తి అందు దూతలు వచ్చి ఏం చేస్తారంట, ఆయన రాజ్యం నుండి ఎవరిని తొలగిస్తారు అని చెప్తున్నాడు. వాళ్ళ గురించి రెండు విషయాలు డిస్క్రిప్షన్గా చెప్పారు అక్కడ 39వ వచనంలో. ఏం చెప్తున్నారు, ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులైనటువంటి వారిని కదండి, దుర్నీతి చేయు మనుషులని. అంటే రెండు విషయాలు చెప్తున్నారు. వాళ్ళు ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతిని చేయు వారిని ఆయన రాజ్యం నుండి వేరు చేస్తారు అన్నటువంటి మాట. సో దుష్టుని సంబంధాలను ఎలా గుర్తుపడతారు మీరు అని అంటే, వారు దేవుని రాజ్యానికి ఎప్పుడూ ఆటంకంగానే ఉంటారు, దేవుని రాజ్యానికి అభ్యంతర కారణంగా ఉంటారు. అంటే అభ్యంతర కారణంగా ఉంటారంటే లేచేవో నినాదాలు అరుస్తూ ధర్నాలు చేస్తూ ఏదో ఆటంకపరుస్తారని కాదు దాని అర్థం. అంటే ఆపండి అని చెప్పి మనల్ని వచ్చి ఆటంకపరచరు, అది కాదు అభ్యంతర కారణంగా ఉంటారంటే. వాళ్ళు తటస్థంగా ఉంటారు, వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఉండదు ఇక్కడ జరిగేటటువంటి విషయాలు. దే రియలీ డోంట్ చెరిష్ ఆర్ రెలిష్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద చర్చ్. వాళ్ళకి దాంతో ఏం సంబంధం లేదనమాట, ఉరికిన అలా వస్తారు పోతారు అంతే. చాలా అభ్యంతర కారణంగా ఉంటాయి వాళ్ళ జీవితాలు. ఎందుకంటే ఇక్కడ బోధిస్తున్నటువంటి బోధలు వాళ్ళ జీవితంలో అలవరుచుకోరు కాబట్టి వాళ్ళ ఇష్టానుసారమైనటువంటి నియమాలను బట్టి వాళ్ళ జీవితాలు నడిపించబడతాయి. వాళ్ళు ఇతరులకు అభ్యంతర కారణంగా ఉంటారు. తర్వాత వారు దుర్నీతిని జరిగించేటటువంటి వారిగా ఉంటారు. చాలామంది పైకి నేను ఇందాక చెప్పాను కదా, చాలా భక్తిపరులుగా కనబడతారు కానీ లోపల మాత్రం వారి హృదయంలో మాత్రం వారు దుర్నీతిని జరిగించేటటువంటి వారిగా ఉంటారు. క్రైస్తవులు చుట్టూ ఉన్నప్పుడు చాలా మంచిగా మాట్లాడతారు కానీ వాళ్ళ లోక సంబంధమైనటువంటి స్నేహితులతో ఉన్నప్పుడు ఎలా మాట్లాడుతున్నారు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందరూ చుట్టూ ఉన్నప్పుడు మంచి భక్తిని ప్రదర్శించగలుగుతారు కానీ నువ్వు రహస్యంగా ఒంటరిగా ఉన్నప్పుడు నీ జీవితం ఎలా ఉంది అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. దుర్నీతి అనేది అక్కడ కదా బయటపడేది, అక్కడ ఎవరు చూడరు కాబట్టి నిర్భయంగా నువ్వు నీ హృదయంలో ఉన్నదాన్ని బయట పెట్టుకుంటావు. మొబైల్ ఫోన్ నీ చేతిలో ఉన్నప్పుడు ఎవరు చూడనప్పుడు ఏం చూడాలనుకుంటున్నావు, ఏం వినాలనుకుంటున్నావు అనేది ఒక ఇండికేషన్. అంటే మొబైల్ ఫోన్ చూస్తే నరకానికి వెళ్తారని నేను చెప్పట్లేదు, దయచేసి అలా అనుకోవద్దు, అది కాదు నా మాటల భావం. కానీ నువ్వు అందులో ఏం చూడడానికి ఇష్టపడుతున్నావు, దేని వైపుకి అది నిన్ను ఆకర్షిస్తుంది, అంటే ఏం చూడడం కోసం ఎక్కువగా మొబైల్ ఫోన్కి అడిక్ట్ అయ్యావు నువ్వు అనేది ఒక ఇండికేషన్ కదా ఖచ్చితంగా. అంటే ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ కామన్ కాబట్టి దాని ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను అంతే. కానీ మామూలుగా నువ్వు దేని వైపుకి ఎక్కువగా ఆకర్షించబడతావు, ఏం చేయడానికి ఇష్టపడతావు రహస్యంగా ఉన్నప్పుడు అనేది నీ హృదయ స్థితిని చూపిస్తుంది. అక్కడ ఎవరు చూడకపోవచ్చు కానీ రహస్యమందు చూసేటటువంటి నీ పరలోకపు తండ్రి చూస్తున్నాడు. ఆయన మరి నిజంగా నీకు పరలోకపు తండ్రిగా ఉన్నాడో నీ తీర్పరిగా ఉన్నాడో కానీ రహస్యమందు ఆయన చూస్తాడు. అలా చేసే వాళ్ళందరూ కూడా యుగ సమాప్తి వరకు సంఘంతో కొనసాగుతారు, లేకపోతే వాళ్ళు చనిపోయేంత వరకు సంఘంతో కొనసాగుతారు. కానీ ప్రభు వచ్చినప్పుడు మాత్రం ఆయన దృష్టికి దాగి ఉన్నది ఏది లేదు కాబట్టి, ఆయన వారెవరో ఆయనకు తెలుసు కాబట్టి వాళ్ళని మాత్రమే ఆయన చేర్చుకుంటాడు. దుర్నీతిని జరిగించేటటువంటి ప్రతి ఒక్కరిని, ఆయన రాజ్యాన్ని ఏ విధంగా అయినా సరే తటస్థంగా ఉండడం కారణంగా అయినా సరే ఆటంకపరిచిన వారిని, అభ్యంతరపరిచిన వారిని అందరినీ కూడా తన రాజ్యం నుండి ఆయన వేరు చేస్తాడు. మరి మన వ్యక్తిగత జీవితం అంటే యేసుక్రీస్తు ప్రభువు కేవలం ఆయన శిలువ పైన చేసినటువంటి కార్యాన్ని బట్టి మాత్రమే మనల్ని రక్షిస్తాడు
అది మాత్రమే మనల్ని నీతిమంతులుగా తీర్చేది అన్నది వాస్తవమే. కానీ అలా నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారి జీవితంలో నీతి ప్రతిబింబించబడుతుంది, పాపం కాదు. ఇంకా పాపాన్ని ప్రేమిస్తూ దేవుడు ద్వేషించేటటువంటి వాటిని ప్రేమిస్తూ దేవుడు ప్రేమించేటటువంటి వాటికి నీ జీవితంలో స్థానం ఇవ్వకుండా ఉంటే, అది నీ జీవితంలో ప్రాధాన్యత కాకపోతే, అది నీ జీవితాన్ని ఏలకపోతే, యేసుక్రీస్తు ప్రభు చేత నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావని చెప్పడానికి ఎలాంటి ఆధారము లేదు. మారు మనసు ఫలములు ఫలించాలి, అవి మారు మనసు ఫలాలుగానే కనబడతాయి. మారినటువంటి జీవితం ప్రదర్శించబడుతుంది ప్రతి క్రైస్తవ జీవితంలో. నీవు కృపచేత విశ్వాసం ద్వారా రక్షింపబడి ఉన్నావు, అది నీ వలన కలిగినది కాదు, అది దేవుని వరమే. క్రియల మూలంగా సంపాదించుకునేది కాదు కాబట్టి ఎవరు అతిశయపడడానికి వీల్లేదు. కానీ దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడం కోసం కదా నిన్ను రక్షించాడు. నిన్ను ఉచితంగా నీతిమంతుడిగా తీర్చింది ఎందుకు? నువ్వు నీతిగా బ్రతకమని కదా. ఆయన ఉద్దేశించినటువంటి ఆ ఉద్దేశం నీ జీవితంలో విఫలం అవ్వదు కదా. దేవుని ఉద్దేశాలు ఏవి విఫలం అవ్వవు. కాబట్టి ఆయన నిజంగా నిన్ను రక్షించుంటే, ఆయన నిజంగా నిన్ను నీతిమంతుడిగా తీర్చుంటే, అలా చేయడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఎప్పుడు విఫలం అవ్వదు. నీ జీవితంలో అది నెరవేరాలి, అది నీతి ఫలాలుగా కనబడాలి. ఏ ఉద్దేశంతో, ఏ క్రియలు చేయడం కోసం దేవుడు నిన్ను ముందుగా రక్షించుకున్నాడో, ఏ సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలుగా ఉండడానికి దేవుడు మిమ్మల్ని రక్షించుకున్నాడో, చీకటి నుండి తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలిచి ఆయన గుణాతిశయాల్ని, ఏ గుణాతిశయాల్ని మనం ప్రచురపరచాలన్నటువంటి ఉద్దేశంతో మనల్ని రక్షించుకున్నాడో, అవి మన జీవితంలో కనబడకుండా నేను ఆయన చేత నీతిమంతుడిగా తీర్చబడ్డాను, నేను ఆయనకు చెందినవాడిని అని చెప్పడంలో ఎలాంటి అర్థము లేదు అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువుకి, ఆయన వాక్యానికి మన జీవితంలో ఉన్నటువంటి స్థానం ఏంటి? అలాగే దుర్నీతిని, దేవుని రాజ్యానికి, దేవునికి అభ్యంతరకరంగా ఉన్నటువంటి విషయాలని మనం ఎలా చూస్తున్నాం? మన జీవితంలో వాటికి ఉన్నటువంటి స్థానం ఏంటి? ఇవి చాలా ప్రాముఖ్యంగా మనల్ని మనం పరిశీలించుకోవడానికి అన్వయించుకోవాల్సినటువంటి నియమాలు. సో ఇది ప్రభు మన ముందుంచినటువంటి ఉపమానం. నిజంగా ఆయన రాజ్యం మన మధ్యలో ఉంది, ఆయన వెళ్తున్నాడు. ఆయన ప్రజలుగా మనం ఆయనకు లోబరుచుకున్నటువంటి వారమే, లేకపోతే అన్నిటిని ఆయన తర్వాత అయినా లోబరుచుకుంటాడు. అలాంటి ఒక దినం కూడా రాబోతుంది. కానీ నిజంగా ఈరోజు మన హృదయాలు ప్రేమతో ఆయనకు లోబడి ఉన్నాయా? నిజంగా యేసుక్రీస్తు ప్రభు ఈ ఆయన సంఘంలోనికి నన్ను నాటాడా? ఆయన విత్తినటువంటి విత్తనంగా నేను ఉన్నానా? లేకపోతే ఆయనకు వ్యతిరేకమైనటువంటి నియమాలు నా హృదయంలో పనిచేస్తున్నాయా అనేది గుర్తుపెట్టుకుందాం. చివరిగా ముగింపులో ఒక ఆదరణకరమైనటువంటి విషయం ఏంటి అంటే, ఇది మన నిత్య భద్రతను కూడా నేర్పిస్తుంది ఈ ఉపమానం. మనం నిత్యం ప్రభువులో భద్రంగా ఉన్నామన్నటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తూ ఉంది. ఎందుకు అనంటే, చూడండి, ప్రభువు దేన్ని మంచి విత్తనంగా విత్తాడో దాని అంతం ఏమైంది? ఈ ఉపమానంలో అది భద్రంగా కొట్టులో పోయబడింది. అంటే అది దేవుని రాజ్యంలో చేర్చుకొనబడింది. మంచి విత్తనము గురుగుగా మారినటువంటి సందర్భం ఎక్కడా కూడా లేదు. మంచి విత్తనం గురుగుగా మారడం అనేది సాధ్యం కాదు. ఈరోజు గురుగులుగా కనబడేటటువంటి వారు రేపు గోధుమలు అవుతారేమో. వాళ్ళు గురుగులుగా కనబడుతున్నారు కానీ వాస్తవానికి వాళ్ళు గురుగులు కారు. కానీ నిజంగా గురుగులు అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు గురుగులుగానే ఉంటారు. అది చాలా భయంకరమైనటువంటి వాస్తవం. ఈరోజు గురుగుల లక్షణం అంటే గోధుమలు కూడా గురుగుల లక్షణాలు కలిగి ఉన్నటువంటి వారే ఒకనొక సమయంలో. మనం కూడా ఉగ్రత పాత్రులుగా తక్కిన వారి వలె మనం కూడా ఉగ్రతకు పాత్రులుగా ఉన్నాం. మనం కూడా పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నప్పుడే దేవుడు మనల్ని బ్రతికించాడు. ఈరోజు ఆ స్థితిలో ఉన్నటువంటి ఎవరినైనా దేవుడు రేపు రక్షించవచ్చు, అది వాస్తవమే. కానీ అలా కాకుండా నిజంగా దుష్టుని సంబంధులుగానే మిగిలిపోయేటటువంటి వారు ఉన్నారు. దేవుని సంబంధులుగా ఉన్నటువంటి వారు ఉన్నారు, వారు నిత్యం దేవుని సంబంధులుగానే ఉంటారు. దుష్టుని సంబంధులుగా ఉన్నటువంటి వారు ఉన్నారు, వారు నిత్యము దుష్టుని సంబంధులుగానే ఉంటారు. ఇది చాలా ఆదరణకరమైనటువంటి విషయం, అలాగే చాలా భయంకరమైనటువంటి విషయం కూడా. ఒకవేళ నువ్వు దుష్టుని సంబంధునిగానే ఉండేటటువంటి వ్యక్తివి కాకపోతే, సువార్త వినేటటువంటి ప్రతి అవకాశంలో ఏదో ఒక అవకాశము ఖచ్చితంగా నిన్ను ప్రభు దగ్గరికి ఆకర్షిస్తుంది. అది బహుశా ఈ దినం కూడా అయి ఉండొచ్చు, ఈ మాటలు కూడా అయి ఉండొచ్చు, బహుశా ఇదే చివరి అవకాశం కూడా అయి ఉండొచ్చు. కాబట్టి అది జాప్యం చేయడం మాత్రం, ప్రభువుకి నీ జీవితాన్ని సమర్పించుకునే విషయంలో జాప్యం చేయడము, ఆలస్యం చేయడం మాత్రం మంచి ఆలోచన కాదు అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. ఓకే, ఎంతకాలం రెండు ఆలోచనల మధ్యలో కొట్టుమిట్టాడుతారు? ప్రభువే ప్రభు అయితే ఆయన్నే సేవించండి, యెహోవాయే దేవుడైతే ఆయనకు మీ జీవితాన్ని సమర్పించుకోండి. యెహోవా దొరుకు దినమున ఆయన్ని వెతుకుదాం, నేడే రక్షణ దినం, నేడే మిక్కిలి అనుకూల సమయం. ఈరోజు నా వద్దకు వచ్చేవాడిని నేను ఎన్నడూ త్రోసిపుచ్చును అని చెప్పినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు. కాబట్టి నీ నేపథ్యం ఏంటి, ఇంతకాలం ఎలా జీవించావు అన్నటువంటి విషయాల్ని పక్కన పెట్టి ఆయన వాగ్దానం పైన నమ్మకం ఉంచి ఆయన దగ్గరికి వద్దాం, ఆయనకు మన జీవితాల్ని సమర్పించుకునేటటువంటి వారుగా ఉందాం.
అలా ఉండగలిగేటటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడి కొద్ది మాటలని దీవించును గాక.